Hi, hello, my dear NEET aspirants. How are you? Welcome to Mass Physics-MNR. నేను మీ అశ్విని కుమార్ తాటిపాముల, ఫ్యాకల్టీ ఆఫ్ బాటనీ. ఈరోజు మరొక చాప్టర్తో మనం స్టార్ట్ చేయబోతున్నాం నాన్న. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మరి నీట్ ఎగ్జామినేషన్ ప్రాసెస్లో. ఇది కూడా కొంచెం ప్రాబ్లమేటిక్ చాప్టరే, బట్ క్వశ్చన్స్ అనేవి ఇక్కడ నుంచి కూడా మనకి 5 to 6 క్వశ్చన్స్ అనేవి ఉండడానికి అవకాశం ఉంది. సో వాట్ ఈస్ ద చాప్టర్ నేమ్? మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఓకేనా, మనం ఇంత ముందుకు నేర్చుకున్నదేమో ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, దాన్ని జెనెటిక్స్ కింద చెప్తాం. ఇప్పుడు ఇది మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఓకే, మరి దీంట్లో ఈ మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అనేది ఇట్స్ ఇంపార్టెంట్ చాప్టర్. మనకి ఇందులో మరి ఏమేమి ఆస్పెక్ట్స్ అనేవి ఉంటాయి, సో ఎలాంటి క్వశ్చనింగ్ అనేది ఉండబోతుంది, ఇంతకుముందుకు ప్రీవియస్ ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి, అవన్నీ కూడా మనము ఈ చాప్టర్లో డిస్కస్ చేద్దాం. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ చాప్టరే, జాగ్రత్తగా వినండి, ఈజీగా మీకు తెలిసిపోతుంది నాన్న. సో క్లియర్ కట్. ఇంకా వన్ మోర్ థింగ్ ఏంటంటే, మనకి ఫస్ట్ ఇయర్లో బయోమాలిక్యూల్స్ చాప్టర్ ఉంటుంది ఒకటి. బయోమాలిక్యూల్స్ ఇన్ 11th స్టాండర్డ్ ఎన్సీఆర్టీలో బయోమాలిక్యూల్స్ అనే చాప్టర్ ఉంటుంది. అందులో కొంచెము న్యూక్లియిక్ యాసిడ్ అనే పార్ట్ ఉంటుంది మనకి. న్యూక్లియిక్ యాసిడ్ దట్ ఈస్ ప్రజెంట్ ఇన్ యాసిడ్ ఇన్సాల్యుబుల్ బయో మ్యాక్రో మాలిక్యూల్స్ కింద చెప్తాం. ఆ న్యూక్లియిక్ యాసిడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇక్కడ మనకు కవర్ అవుతుంది నాన్న. సో అది కూడా మీకు యూజ్ అవుతుంది, రైట్? సో అందుకే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అంతా కలిపి ఇక్కడ ఇచ్చేస్తాను నేను, స్ట్రక్చర్స్తో సహా క్లియర్గా. బాండ్స్ ఎలా ఉండబోతాయి, ఎలా ఫామ్ అవుతాయి మనకు ఆ బాండ్స్ కూడా, అవి కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కొంచెం కెమిస్ట్రీ ఫీల్ వస్తుంది, కానీ కెమిస్ట్రీ ఇది కాదు, ఇది బాటనీ క్లాస్ అనేది గుర్తుపెట్టుకోవాలి. రైట్, చూద్దాం మరి ఇందులో ఏముండబోతుంది అనేది. ఈ సెషన్లో మాత్రం ఇంట్రడక్షన్ టు స్ట్రక్చర్ ఆఫ్ పాలీన్యూక్లియోటైడ్ చైన్ గురించి మనం చూడబోతున్నాం. సో సో ఏంటి ఆ ఇంట్రడక్షన్ ఏంటి, ఎలా ఉండబోతుంది ఆ పాలీన్యూక్లియోటైడ్ చైన్ అనేది మనము చూద్దాం నాన్న, వన్ బై వన్. సో లెట్ స్టార్ట్ ద సెషన్. దిస్ ఇస్ ఇంపార్టెంట్ సెషన్. సో చాప్టర్ నేమ్ వచ్చేసి మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, దట్ ఈస్ వీడియో నెంబర్ 1. ఓకేనా, ఇది స్టార్టింగ్, రైట్? సో కేర్ఫుల్. సో ప్రతి క్లాసు లింక్ ఉంటుంది కాబట్టి మిస్ అవ్వకుండా ఒక క్లాస్ ఆఫ్టర్ ఇంకో క్లాస్ మనకు కంటిన్యూస్గా చూస్తే మీకు క్లియర్గా పిక్చరైజేషన్ అనేది వస్తుంది అన్న. ఎస్, చూద్దాం మరి. సో ద ఫస్ట్ ఇన్ మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్లో ఏంటి మరి. సో సి ఆల్ ఆఫ్ యూ, మాలిక్యులర్ basis of inheritance చూద్దాం మరి. మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఓకే, ఎస్, మనము బిఫోర్ దట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ లో ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడాం. ఫ్యాక్టర్స్, సో యు నో దట్ ఫ్యాక్టర్స్ ఆర్ ద which regulates the pattern of inheritance, but that was not cleared. అందుకే యు నో మనకి 1865లో పబ్లిష్ చేస్తే, సో ఇన్ 1900 till 1900 దే రిమైన్ అన్రికగ్నైజ్డ్ మెండల్ వర్క్స్. అవి రీజన్స్ కింద మనం నేర్చుకున్నాం. సో అందుకనే ఇక్కడ ఏంటి మరి, క్లారిఫికేషన్ ఈస్ దేర్. ఓకేనా, విచ్ వన్ రెగ్యులేట్ ద ప్యాటర్న్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అనే దానిపైన ఇక్కడ ఇన్వెస్టిగేషన్స్ అనేవి జరిగినాయి. దట్ ఈస్ వాట్ రా ఓవర్ నెక్స్ట్ 100 years, ఓవర్ నెక్స్ట్ 100 years. ఇది మనకు స్టేట్మెంట్ ఉంది నాన్న ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో, కేర్ఫుల్. ఓవర్ నెక్స్ట్ 100 years, ఎస్, ద ప్యూటేటివ్ జెనెటిక్ మెటీరియల్ వాజ్, ప్యూటేటివ్ జెనెటిక్ మెటీరియల్ అంటే ఇక్కడ ప్యూటేటివ్ మీన్స్ వాట్, దట్ ఈస్ అసంప్షన్. మీన్స్ లైక్ ఏ సపోజ్ ఏంటిది అసలు జెనెటిక్ మెటీరియల్. ప్యూటేటివ్ జెనెటిక్ మెటీరియల్ వాజ్ ఇన్వెస్టిగేటెడ్
మరి ఇన్వెస్టిగేట్ చేస్తే ఏమైందంట? సో దట్ మీన్స్ వాట్? కల్మినేటింగ్ in the realization of రియలైజేషన్ అన్నాను. ఈ రెండు కూడా ఏంటివంటే ఎన్సిఆర్టీ టర్మ్స్ నాన్న. ఇక్కడ ప్యూటేటివ్ అంటే ఏమనుకున్నాం మనము? దట్ ఈస్ వాట్? సపోజ్ ఆర్ అసెంప్షన్. సపోజ్ ఏంటిది? జెనెటిక్ మెటీరియల్ అని ఇన్వెస్టిగేషన్. కల్మినేటింగ్ మీన్స్ వాట్ రా? కన్క్లూజన్. కన్క్లూజన్ ఏంటి మరి? ఏమని వచ్చింది? ఆ సపోజ్ ఇమాజినేషన్ ఏముంది? కల్మినేటింగ్ ద రియలైజేషన్ ఆఫ్ వాట్? DNA is the genetic material in majority of the organism. DNA is the genetic material in majority of organism. Majority of organism. DNA is the genetic material. That is what? In majority of the organism, DNA is the genetic material అనే conclusion కు వచ్చారు. Yes ma, important. Putative genetic material was investigated and culminating in the realization of what? DNA is the genetic material in majority of the organism. Okay nana, clear. అందుకే మనము DNA ని ఏమంటామంటే కెమికల్ బేసిస్ ఆఫ్ హెరిడిటీ అని అంటాం. DNA ను ఏమని పిలవచ్చు మనం? DNA is also called what? That is what? కెమికల్ బేసిస్ ఆఫ్ హెరిడిటీ అంటాం. కెమికల్ బేసిస్ ఆఫ్ హెరిడిటీ అని చెప్పొచ్చు. DNA is called what? కెమికల్ బేసిస్ ఆఫ్ హెరిడిటీ అంటాం. మరి క్రోమోజోమ్స్ ఏమంటాము? వాట్ అబౌట్ క్రోమోజోమ్స్ రా? క్రోమోజోమ్స్ అంటే యు నో దట్ ఐ ఆల్రెడీ టోల్డ్ టు యూ, కలర్డ్ బాడీస్ అన్నాం మనం. దట్ ఈస్ వాట్? ఫిజికల్ బేసిస్ ఆఫ్ హెరిడిటీ అని చెప్పాలి. ఫిజికల్ బేసిస్ ఆఫ్ హెరిడిటీ అంటాం. ఫిజికల్ బేసిస్ ఆఫ్ హెరిడిటీ అనాలి. ఫిజికల్ బేసిస్ ఆఫ్ హెరిడిటీ అని అన్నాం. ఓకేనా? సో ఫైనల్లీ వాట్ అబౌట్ DNA ఈస్ ద జెనెటిక్ మెటీరియల్ ఇన్ మెజారిటీ ఆఫ్ ది ఆర్గనిజం అన్నాం. మరి ఓన్లీ DNA నేనా జెనెటిక్ మెటీరియల్? ఈస్ దేర్ ఎనీ టైప్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ ఈస్ ప్రెసెంట్ మా? ఎస్. ఈజ్ వన్ మోర్ థింగ్ ఈజ్ వేర్, దట్ ఈస్ వాట్ మా? ఇన్ సమ్ వైరసెస్ అన్నాను. అంటే వైరస్ మీన్స్ వాట్? దట్ ఈస్ న్యూక్లియో ప్రోటీన్ పార్టికల్స్ మా. మీ న్యూక్లిక్ యాసిడ్ ఈస్ దేర్ అండ్ ప్రోటీన్ కోట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ వైరసెస్. In some viruses, RNA also act as what? RNA also act as what ma? Genetic material. RNA also act as what ra? Genetic material. Very 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 important area now. Okay na? RNA ని కూడా ఏమన్నారంట? జెనెటిక్ మెటీరియల్ అని చెప్తున్నారు. ఎక్కడ? ఇన్ సమ్ వైరస్. మరి ఏంటివో ఆ సమ్ వైరసెస్ ఏంటివి? ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం మరి. ఎన్సిఆర్టీ ఎగ్జాంపుల్స్ ఏ మరి. దట్ ఈస్ వాట్? టొబాకో మొజాయిక్ వైరస్, TMV అంట. వాట్ ఈస్ ద నేమ్? టొబాకో మొజాయిక్ వైరస్. టొబాకో మొజాయిక్ వైరస్ షార్ట్ ఫామ్ ఏమని రాస్తున్నాను నేను? TMV. టొబాకో మొజాయిక్ వైరస్ ఇస్ ద వన్ ఎగ్జాంపుల్. తర్వాత వన్ మోర్ ఎగ్జాంపుల్ ఈస్ వాట్ మా? QB బ్యాక్టీరియోఫేజ్ is there ma? Yes, QB bacteriophage. These are what are viruses. In the viruses, what is the genetic material is there inside that? RNA is the genetic material and chepta. ఇంకా one more, RNA perform some functions are there ma. What are the functions they perform? Right. So careful here. This is also there in NCERT lines. RNA that perform the functions are what? Mostly RNA mostly perform what? Messenger. Mostly performs what? Messenger. Okay na? Generally RNA that is has three types of RNAs are there. One is mRNA, second one tRNA, third one rRNA. mRNA means messenger RNA, tRNA means transfer RNA, rRNA means ribosomal RNA. వాటి గురించి మనము డీటెయిల్గా RNA స్ట్రక్చర్లో నేర్చుకుందాం నాన్న. ఓకేనా? సో ఇక్కడ మోస్ట్లీ పర్ఫామ్ వాట్? మెసెంజర్ అని చెప్పాం. మెసెంజర్ అంటాం. మరి అండ్ ఆల్సో వాట్? RNA ఆల్సో హ్యావ్ వాట్?
అడిషనల్ రోల్స్ ఆల్సో దేర్, అడిషనల్ రోల్స్. ఇక్కడ నుంచి క్వశ్చనింగ్ ఉండడానికి అవకాశం ఉంది. మోస్ట్లీ పర్ఫార్మ్స్ అంటే ఏం పెట్టండి, మెసెంజర్, ఎం, మోస్ట్లీ ఎం, మెసెంజర్ ఎం, కేర్ఫుల్ మా, మోస్ట్లీ మెసెంజర్. మరి ఎడిషనల్ రోల్స్ ఏమున్నాయి, ఎడిషనల్ రోల్స్ తీసుకొచ్చి మోస్ట్లీకి తగిలించొద్దు మరి, కేర్ఫుల్. ఎడిషనల్ రోల్స్ ఆర్ వాట్, ఎడిషనల్ రోల్ కింద ఫస్ట్ రోల్ ఈజ్ వాట్ రా, అడాప్టర్ మాలిక్యూల్ అంటాం, అడాప్టర్ మాలిక్యూల్ అందాం, అడాప్టర్ మాలిక్యూల్. అంటే జనరల్గా మీకు తెలుసు ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి కొన్ని పిన్స్ ఉన్నటువంటి ఒక ప్లగ్గింగ్ ఇస్తారు మనకి, అలా అడాప్టర్ అంటాం దాన్ని కూడా. ఇక్కడ కూడా అదే టీఆర్ఎన్ఏ అడాప్టర్ మాలిక్యూల్ అని దేని అంటామంటే టీఆర్ఎన్ఏ దట్ హ్యాస్ అ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లూప్స్ ఆర్ దేర్. అది స్ట్రక్చర్లో మనం చూద్దాం అక్కడ క్లియర్గా మనకి. జస్ట్ ఏమని గుర్తుపెట్టుకోండి, అడాప్టర్ మాలిక్యూల్ గాను అడిషనల్ రోల్ పర్ఫామ్ చేస్తుంది. ద సెకండ్ వన్ ఈస్ వాట్ మా, దట్ ఈస్ వాట్ రా, స్ట్రక్చరల్. ఇంకెలా పనిచేస్తుంది, స్ట్రక్చరల్ మాలిక్యూల్ ఆల్సో, RNA also perform structural, and some cases that is also there ma, in some cases what is that ra, yes, catalytic site also, catalytic site ante enzymatic anamata. Catalytic site means what, enzymatic also. Ante that means what, nucleic acid is behave like what ma, enzymatic role also, enzymatic role. What are the RNA perform enzymatic role right now? 23S rRNA is there ma, one small ribosomal RNA. Then 28S rRNA is there ma, that is a small ribosomal RNA. sRNA means ఈ 23S RNA నేమో ఏ ఆర్గానిజమ్స్ లో that act as what, enzymatic రా, that is in prokaryotic organism, important. మరి 28 వచ్చేసి మాత్రం ఎక్కడ కనిపిస్తుంది, దట్ ఈస్ ఇన్ యూకారియోట్స్ లో ఉంటుంది, యూకారియోట్స్. ఓకే, యా, దట్స్ వై దట్ సమ్ కేసెస్ ఆర్ వాట్, catalytic site. ఇప్పుడు చూడండి మరి, RNA perform not only the genetic material that performs the mostly the majority of the function is what, messenger function చేస్తుంది. అడిషనల్ రోల్స్ ఏం కనిపిస్తున్నాయి, దట్ ఈస్ వాట్, అడాప్టర్ మాలిక్యూల్, స్ట్రక్చరల్ మాలిక్యూల్, ఇన్ సమ్ కేసెస్ దట్ యాక్ట్ యాజ్ వాట్, క్యాటలైటిక్ సైట్ కూడా పనిచేస్తుంది, దట్ ఈస్ వాట్, ఎంజైమాటిక్ అని చెప్తాం. దట్ ఈస్ 23S rRNA అండ్ 28S rRNA కింద చెప్తాం, 23 అండ్ 28S rRNA అని చెప్తాం. ఓకేనా, దిస్ ఇస్ ఇంపార్టెంట్. ఇప్పుడు నెక్స్ట్ ఫైనల్ కన్క్లూజన్ ఈజ్ వాట్, DNA ఆల్సో జెనెటిక్ మెటీరియల్, RNA ఆల్సో జెనెటిక్ మెటీరియల్ చెప్తాం. సో దట్స్ వై బోత్ ఆర్ కాల్డ్ వాట్ నౌ, బోత్ ఆర్ కాల్డ్ వాట్ మా, న్యూక్లియిక్ యాసిడ్స్ అనాలి. both are called what, nucleic acids, both are called nucleic acids, important. Okay na, nucleic acids. Okay, right now who first discovered the nucleic acids now? Yes, very very important. So nucleic acids first discovered by Friedrich Meischer, F Meischer, important scientist ma, Friedrich Meischer, in where, in nucleus of pus cell, he called it, what is the name, దానికి ఒక నేమ్ ఇచ్చాడు ఇతను, he called it, the name is called what, he called it, the name is nuclein అన్నాడు, nuclein, not that nucleic acid, nuclein అని చెప్పాడు. ఓకేనా, after that nucleic acid term is given by who is the term given by who, nucleic acid term is given by, nucleic acid term is given by, term is given by Altman. Nucleic acid term is given by what, the scientist ma, Altman, important, Altman is the scientist name. Okay na, so this is about what, nucleic acid. If any nucleic acids are there ma, there are two types. One is what, DNA is the nucleic acid, and another one is what ra, RNA is the nucleic acid. DNA and RNA both are what, nucleic acids అని చెప్తాం. Both are called what, nucleic acid, careful, DNA and RNA both are what, nucleic acids అని చెప్పండి, very very important, both are the nucleic acids,
వాటిని మనం జెనెటిక్ మెటీరియల్ కింద చెప్తాం. బట్ నాట్ ఇన్ వాట్ మెజారిటీ ఆఫ్ ది ఆర్గానిజం డిఎన్ఏ యాక్ట్ యాజ్ ద జెనెటిక్ మెటీరియల్. ఇన్ సమ్ వైరసెస్ ఆర్ఎన్ఏ ఆల్సో యాక్ట్ యాజ్ వాట్ రా జెనెటిక్ మెటీరియల్ కింద చెప్పండి. ఓకేనా? ఎస్. నెక్స్ట్ వన్ సి ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు ఈ న్యూక్లియిక్ యాసిడ్స్ గురించి ఏంటో మనం కొంచెం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. దట్ ఈస్ వాట్ సీమా హియర్ nucleic acids. So in this chapter, before going to that, ఏమేమి మనం డిస్కస్ చేయబోతాం ఇందులో. సో వన్ ఈస్ న్యూక్లియిక్ యాసిడ్స్, ఏంటివి? డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ ఇన్ఫర్మేషన్, రైట్? ద సెకండ్ వన్ ఈస్ వాట్ రా డిఎన్ఏ ఆర్ఎన్ఏ ఆఫ్టర్ వాట్ అబౌట్ రెప్లికేషన్, డిఎన్ఏ రెప్లికేషన్ ఎలా ఉండబోతుంది, రైట్? దెన్ వాట్ ఆర్ ద ఎంజైమ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద రెప్లికేషన్ ప్రాసెస్. ఓకేనా? సో అది మనం అక్కడ చూస్తాం. దెన్ ఆఫ్టర్ దట్ DNA is the genetic material. How to conclude that? There are some experiments are there. ఓకేనా? ఆ గ్రిఫిత్ ఎక్స్పెరిమెంట్స్ ఏంటివి, దెన్ ఆఫ్టర్ వాట్ హెర్షీ చేజ్ ఎక్స్పెరిమెంట్స్ ఏంటివి. సో ఆ ఎక్స్పెరిమెంట్స్ ని కన్క్లూడ్ చేస్తూ వాట్ ఆర్ ద డిఎన్ఏ, విచ్ వన్ ఈస్ ద ఆర్ఎన్ఏ, విచ్ వన్ ఈస్ ద జెనెటిక్ మెటీరియల్ ఇన్ ద బోత్ ఆర్ బోత్ ఆర్ ద జెనెటిక్ మెటీరియల్, ఫైనల్లీ కన్క్లూడ్ వాట్ అబౌట్, అది కూడా మనం ఇక్కడ చూస్తాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి వాట్ అబౌట్ ట్రాన్స్క్రిప్షన్ అండ్ ట్రాన్స్లేషన్, అంటే డిఎన్ఏ టు ఎంఆర్ఎన్ఏ ఫార్మేషన్ ఈస్ కాల్డ్ ట్రాన్స్క్రిప్షన్ అంటాం. RNA to mRNA to protein formation is called what? That is translation అంటాం. అది కూడా చూడబోతాం. జెనెటిక్ కోడ్, దట్ ఈస్ టు డిటర్మైన్ ద సీక్వెన్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్ ఇన్ ఏ ప్రోటీన్. ఈ లైన్ కూడా ఎన్సీఆర్టీలో ఉంటుంది అన్న క్వశ్చనింగ్ ఫ్రేమ్ చేయడానికి అవకాశం ఉంది. జెనెటిక్ కోడ్ డిటర్మైన్స్ ద సీక్వెన్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్ ఇన్ ఏ ప్రోటీన్, రైట్ మా? అది చూస్తాం. ఓకేనా? ఇప్పుడు చూద్దాం మరి వాట్ అబౌట్ రా, ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ వాట్ మా? ఎస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ వాట్, ఇక్కడ లైన్ ఉంది మనకి, మోస్ట్ ఇంట్రెస్టింగ్ మాలిక్యూల్ ఇన్ ద లివింగ్ సిస్టమ్, దట్ ఈస్ వాట్? మోస్ట్ ఇంట్రెస్టింగ్ మాలిక్యూల్, మోస్ట్ ఇంట్రెస్టింగ్ మాలిక్యూల్, మోస్ట్ ఇంట్రెస్టింగ్ మాలిక్యూల్ in the living system, in the living system, most interesting molecule in the living system, that is what? Most interesting molecule in the living system, that is what ma? Is very very important. DNA is the most interesting molecule, right? Next, most abundant genetic material, most abundant genetic material, most abundant genetic material, most abundant genetic material. Yes, most abundant genetic material is what? That is also what? DNA. So why the abundant genetic material, why this is interesting molecule అనేది మనము ఈ చాప్టర్ లో చూద్దాం. yes, let's see ma all of you. సో మరి ఫస్ట్ ఏం చెప్తాను, న్యూక్లియిక్ యాసిడ్స్ గురించి మాట్లాడదాం. న్యూక్లియిక్ యాసిడ్స్, న్యూక్లియిక్ యాసిడ్స్, yes, these are what? Long polymer of nucleotides. Nucleic acids are long polymer of nucleotides. Nucleotides, long polymer of what? Nucleotides. అంటే చూడండి, యూనిట్స్ ఆఫ్ మోనోమర్స్ అన్ని ఫామ్ చేస్తాయి. దేన్ని ఫామ్ చేస్తాయి? ఇట్స్ ఏ పాలీన్యూక్లియోటైడ్ చైన్ ని ఫామ్ చేస్తాయి. ఎలానో చూద్దాం మరి. లాంగ్ పాలిమర్ ఆఫ్ వాట్? న్యూక్లియోటైడ్స్, దట్ ఈస్ వాట్ మా? న్యూక్లియిక్ యాసిడ్స్ అని అంటాం. న్యూక్లియిక్ యాసిడ్స్ ఇంపార్టెంట్, రైట్? ఓకే, ఇప్పుడు లాంగ్ పాలిమర్ ఆఫ్ వాట్? న్యూక్లియోటైడ్స్ అన్నాను, దాన్నే ఏమంటాను నేను ఇప్పుడు? పాలీన్యూక్లియోటైడ్ అని అంటాం. పాలీన్యూక్లియోటైడ్ అని అంటాం. ఓకేనా? పాలీ మీన్స్ మెనీ, న్యూక్లియోటైడ్స్ మీన్స్ మెనీ న్యూక్లియోటైడ్స్ ఆర్ దేర్. ఇప్పుడు ఈ న్యూక్లియోటైడ్ లో ఏమేం కాంపోనెంట్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆర్ దేర్ ఇన్ న్యూక్లియోటైడ్? ఎస్ మా, ఇన్ న్యూక్లియోటైడ్ దట్ కన్సిస్ట్ మెయిన్లీ 3 components are there ma. What are the 3 components are there? In nucleotide they consist composed of how many components? Nucleotide composed of 3 components. 3 components ఏంటివో చూద్దాం మరి. వాటి గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంది మనకు. 3 components are there. One is what? One is what ma? That is pentose sugar. Pentose sugar.
pentose sugar. This is the first component. Okay na? Pentose sugar, right? So next one is what? Second component is nitrogenous base. Nitrogenous base. Nitrogenous base. Okay na? Nitrogenous base. Here what? NB anta. అంటే నాట్ నందమూరి బాలకృష్ణ ఇక్కడ మరే నైట్రోజినస్ బేస్ గురించి మాత్రమే మాట్లాడాలి మనం, అంతేనా? ఎన్బి నైట్రోజినస్ బేస్. ఇక్కడ మరి చూద్దాం ఒకసారి, దీనికి ఇంకొక నేమ్ ఉంది. దే ఆర్ వాట్? హెటిరోసైక్లిక్ కాంపౌండ్స్ అని కూడా పిలవాలి. వాట్ ఈస్ ద నేమ్? హెటిరోసైక్లిక్ కాంపౌండ్స్ అని అందా. హెటిరోసైక్లిక్ కాంపౌండ్స్ అందా. హెటిరోసైక్లిక్ కాంపౌండ్స్ అని అంటాం. హెటిరోసైక్లిక్ కాంపౌండ్స్. ఎస్ మా. నెక్స్ట్ థర్డ్ కాంపోనెంట్ ఏంటి నాన్న? వాట్ ఈస్ ద థర్డ్ కాంపోనెంట్? దట్ ఈస్ వాట్? ఫాస్ఫేట్ గ్రూప్. ఫాస్ఫేట్ గ్రూప్. ఫాస్ఫేట్, దాన్నే ఫాస్ఫారిక్ యాసిడ్ అని అందాం. ఫాస్ఫారిక్ యాసిడ్. ఫాస్ఫారిక్ యాసిడ్. ఓకేనా? ఫాస్ఫారిక్ యాసిడ్. Yeah, these are the three components are there in a nucleotide. Very 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 important. Okay na? Yes. See now, మరి న్యూక్లియోసైడ్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. న్యూక్లియోసైడ్ ఇది కూడా ఇంపార్టెంట్ నాన్న. ఇక్కడ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా ఇవి. వీటి గురించి తెలియకుండా మనము మాలిక్యులర్ బేస్ ఆఫ్ ఇండెక్స్లో ఎంటర్ కాలేం. ఒకసారి చూద్దాం మరి. అందుకే న్యూక్లియోసైడ్ మీన్స్ హియర్ హౌ మెనీ కాంపోనెంట్స్ ఆర్ దేర్? దట్ కన్సిస్ట్ ఆఫ్ టూ కాంపోనెంట్స్. వన్ ఈస్ వాట్? pentose sugar, and one more is what ma? That is what? Nitrogenous base. Nitrogenous base. Okay na? Pentose sugar and nitrogenous base. Okay na? Right. Pentose sugar and nitrogenous base. Right. Very very important. These are the nucleotides information and nucleoside information. ఫస్ట్ వాటికి స్ట్రక్చర్స్ నేర్చుకుందాం. తర్వాత different types of nucleosides in RNA, different types of nucleosides in DNA, different types of nucleotides in RNA, and different types of nucleotides in DNA. ఏమున్నాయో ఒకసారి మనం చూద్దాం. మరి దాన్ని చూసే ముందు, న్యూక్లియోటైడ్ కన్సిస్ట్ ఆఫ్ హౌ మెనీ కాంపోనెంట్స్ ఆర్ దే? 3 కాంపోనెంట్స్ అన్నాను. వాట్ ఆర్ ద 3 కాంపోనెంట్స్? ఇక్కడ ఒకసారి చూడండి మరి. వాట్ ఆర్ ద 3 కాంపోనెంట్స్? వన్ ఈజ్ వాట్? పెంటోస్ షుగర్ అన్నాను. సెకండ్ వన్ ఈజ్ వాట్? నైట్రోజినస్ బేస్ అంటున్నాను. థర్డ్ వన్ ఈజ్ వాట్? ఫాస్ఫేట్ ఆర్ ఫాస్ఫారిక్ యాసిడ్ అని అన్నా. వన్ బై వన్ మనం చూద్దాం మరి. సో నౌ సీమా, ఫస్ట్ ఇక్కడ ఎసా దట్ ఈస్ వాట్? పెంటోస్ షుగర్ గురించి మాట్లాడదాం. పెంటోస్ షుగర్. పెంటోస్ షుగర్. కేర్ఫుల్ రా. పెంటోస్ షుగర్. యా, పేర్లోనే ఉంది ఇక్కడ మనకి. పెంటోస్ అంటే పెంటా. పెంటా మీన్స్ వాట్ రా? That is very important. Penta means what ma? ఇక్కడ 5 carbons are there ma. ఇక్కడ so this sugar contain how many carbons? 5 carbon. That's why the name is what? Pentose sugar అని అంటాం. Pentose sugar. Okay, right. Again it is 2 types. Again how many types of pentose sugars are there? 2 types of pentose sugars are there. How many types nana? 2 types of pentose sugars. ఏంటివో చూద్దాం మరి. The first type of pentose sugar is called what? రైబోస్ షుగర్ అందా. రైబోస్ షుగర్ అనండి. రైబోస్ షుగర్. ఓకేనా? కేర్ఫుల్, కొంచెం జాగ్రత్త మరి. రైబోస్ షుగర్. రైట్ మా. సో సెకండ్ టైప్ ఏంటి మరి? ఇక్కడ డిఆక్సీ రైబోస్ షుగర్ అని అందాం. డిఆక్సీ రైబోస్ షుగర్ అనండి. డిఆక్సీ రైబోస్ షుగర్ అని అందాం. డిఆక్సీ రైబోస్ షుగర్ ఏంటో చూద్దాం ఒకసారి. రైబోస్ షుగర్ అంటే ఏంటి మరి? ఇక్కడ డిఆక్సీ రైబోస్ షుగర్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం మరి. పేర్లోనే ఉంది ఇక్కడ రైబోస్ షుగర్ అండ్ డిఆక్సీ రైబోస్ షుగర్. రెండు కూడా బోత్ ఆర్ హ్యావ్ వాట్ హౌ మెనీ కార్బన్స్ రా? 5 కార్బన్సే. కాబట్టి రెండు కూడా విచ్ టైప్ ఆఫ్ షుగర్స్? దే ఆర్ కాల్డ్ యాజ్ పెంటోస్ షుగర్స్ అని చెప్తాం. పెంటోస్ షుగర్స్ అని చెప్తాం. సో ఒకసారి చూద్దాం వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రైబోస్ షుగర్ అండ్ డిఆక్సీ రైబోస్ షుగర్. ఒకసారి చూద్దాం మరి. సో సీ ఆల్ ఆఫ్ యూ లైక్ దిస్. దిస్ ఈస్ వాట్ రా? సో పెంటోస్ షుగర్ స్ట్రక్చర్ ఇలా ఉంది అనుకుందాం. దిస్ ఇస్ పెంటోస్ షుగర్, రైట్? దట్ ఈస్ రైబోస్ షుగర్. మళ్ళీ ఈ రైబోస్ షుగర్లో సి, సో ఇక్కడ మనము OH తీసుకుంటున్నాను అనుకోండి, ఇక్కడ H, రైట్? సో సి మా హియర్ HOH. నెక్స్ట్ హియర్ ఆల్సో HOH. దెన్ హియర్ వాట్? H. ఇక్కడ ఏం తీసుకుంటున్నాను నేను? CH2OH. ఇలా ఉంది ఇప్పుడు పెంటోస్
మీన్స్ రైబో షుగర్. దిస్ ఈజ్ రైబో షుగర్. ఒక్కసారి చూడండి నంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని కనిపిస్తున్నాయి ఒకసారి చూద్దాం మరి. 1 ఇక్కడ ఏంటన్నా 2, దిస్ వన్ ఈజ్ 4, 3, 4 అండ్ వాట్ 5. ఓకేనా, 5 కార్బన్స్ వచ్చేసినాయి. C5. సో కాబట్టి రైబో షుగర్ కింద C5 రైట్. సో నెక్స్ట్ H మీన్స్ హైడ్రోజన్స్ ఎన్ని కనిపిస్తున్నాయి ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ప్లస్ 2 ఎంత అవుతున్నాయి నాన్న 10. కాబట్టి C5H10 తీసుకుంటున్నాను నేను. మరి ఓలు ఎన్ని ఉన్నాయి, ఆక్సిజన్స్ ఎన్ని కనిపిస్తున్నాయి 1, 2, 3, 4 అండ్ వాట్ 5. కాబట్టి O5 అని రాస్తున్నాను. ఓకేనా, O5. ఇప్పుడు వచ్చేసింది నన్ను చూడండి ఇక. సో రైట్ రా, దిస్ ఈజ్ వాట్ రైబో షుగర్. రైబో షుగర్. సో వాట్ ఈస్ దట్ C5H10O5 అని చెప్తాను. ఓకేనా, ఎస్ మా. నెక్స్ట్ ఇప్పుడు డిఆక్సీ రైబో షుగర్ ఒకసారి తీసుకుంటున్నాను నేను. వాట్ అబౌట్ డిఆక్సీ రైబో షుగర్? సేమ్ నాన్న, ఇక్కడ కూడా స్ట్రక్చర్ ఎలా కనిపిస్తుంది మనకి, లైక్ సిమిలర్ రైబో షుగర్ లాగానే కనిపిస్తుంది. ఎస్ ఇలానే ఉంది మరి. సో చూద్దాం మరి ఇక్కడ ఏముంటుంది, OH H తీసుకోండి. దెన్ హియర్ వాట్ H, దెన్ హియర్ H, OH, దెన్ హియర్ OH, right ma, not that OH here, H nana. Yes, that is what H here. Okay, so see now H, OH, this one H, then CH2OH ఇలా ఉంది. ఎస్ క్లియర్ నౌ. ఇప్పుడు చూడండి ఒక్కసారి. ఎస్ కార్బన్ లొకేషన్స్ మళ్ళీ ఇండికేట్ చేద్దాం మనం. 1, 2nd, 3rd పొజిషన్, 4th పొజిషన్ అండ్ 5th పొజిషన్. అంటే ఇక్కడ కూడా ఏంది నాన్న C5A. H ఎన్ని ఉన్నాయి చూద్దాం మరి. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ప్లస్ 2 అంటే ఎంత నాన్న 10. మళ్ళీ H10. మరి O ఎన్ని కనిపిస్తున్నాయి చూడండి. 1, 2, then 3, 4 ఓన్లీ. దట్ మీన్స్ వాట్ O4 అంటే ఏంది. వాట్ అబౌట్ హియర్ ల్యాక్ ఆఫ్ 1 ఆక్సిజన్ మాలిక్యూల్ హియర్. కేర్ఫుల్. సో ఇక్కడ మాత్రం ఎక్స్ట్రా ఏం కనిపిస్తుంది OH, ఇక్కడ మాత్రం ఓన్లీ H. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రైబో షుగర్ అండ్ డిఆక్సీ రైబో షుగర్? ఎస్ మా, ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఆన్ ద సెకండ్ కార్బన్ additional OH group is present on ribo sugar, but here on the second carbon only H. H ఉందంటే oxygen is not there. That is what, that's why deoxy. D అన్నాడు చూడండి ఇక్కడ, deoxy means what? Yes ma, here lack of 1 oxygen molecule, that's why name is deoxy ribo sugar. ఎసా అలా వచ్చింది నేమో డిఆక్సీ రైబో షుగర్, ఇక్కడేమో రైబో షుగర్. కేర్ఫుల్, రైబో షుగర్. ఎస్ మా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. మరి ఇది ఎక్కడ ఉంటుంది, ఇది ఎక్కడ ఉంటుంది మరి? సో రైబో షుగర్ దట్ ఈస్ ప్రజెంట్ ఆన్ RNA. ప్రజెంట్ ఆన్ వేర్ మా RNA. అందుకే దానికి ఏం పేరు వచ్చింది, రైబో న్యూక్లియిక్ యాసిడ్ అంటాం. దట్స్ వై ద నేమ్ ఈస్ కాల్డ్ రైబో న్యూక్లియిక్ యాసిడ్. మరి ఇది ఎక్కడ ఉంటుంది, దట్ ఈస్ ప్రజెంట్ ఆన్ DNA. Present on DNA. That's why the name is called what? Deoxyribo sugar anta. What is the name? Deoxyribonucleic acid anta. Deoxyribonucleic acid. Careful ma. Okay, this is present on RNA. Yeah, this is present on RNA. This one present on DNA. These are the pentose sugar structures ma. Both are the pentose sugar structure. Careful. Okay, present on RNA, present on DNA. Careful. Yeah, this is the first area, pentose sugar information. Careful, right? Now coming to the next, second component is what? What is the second component? Yeah, the second component is what? Nitrogenous bases. Nitrogenous bases. వీటికి మరొక పేరు ఏమనుకున్నాం మనం? What is the name of the nitrogenous base? heterocyclic compounds andam. heterocyclic compounds అని అందాం. heterocyclic compounds అని అనండి. ఓకే చూద్దాం మరి. వాట్ అబౌట్ నౌ? సో నైట్రోజనస్ బేసెస్ ఆర్ heterocyclic compounds. సో టోటల్ ఎన్ని ఉన్నాయి చూద్దాం మరి. హౌ మెనీ
total nitrogen bases ma, total 5 nitrogen bases are there. Total how many nitrogen bases? 5 nitrogen bases are there. So but containing the different types of cyclic means rings are there. That's why they are categorized into two groups, Nana. So what are the two groups are there ma? One is pyrimidines. The first group is what? Pyrimidines. Pyrimidines అని అంటాం. First group is what? Pyrimidines. Then the second group is what? The second group is what ma? Purines. Second group is what? Purines. First group is what? Pyrimidine. Second group is what? That is purines అని అందాం. సో ఒకదాని ఫస్ట్ pyrimidine చూసిన తర్వాత నెక్స్ట్ purines కి వెళ్దాం. Yes, pyrimidines are what? Yes, that contain how many rings are there ma? Only one ring is there ra? Only one ring. Only one ring. Single ring. Single ring. Single ring. That's why the name is what? Monocyclic. Monocyclic. Monocyclic అని అంటాం. Yes ma, single ring is there. The name of the ring is called single ring అన్నాను. The name of the ring is called pyrimidine ring. Name of the ring is called what? Pyrimidine ring. Pyrimidine ring అన్నాను. Pyrimidine ring. మరి pyrimidine ring consists of what about? Pyrimidine ring composed of, it is composed means what? It is composed, that is 6-membered structure. 6-membered structure. This one is 6-membered structure. 6-membered structure అని అంటున్నాను నేను. 6-membered structure అంటే 6-membered structure అంటే ఏంటి నాన్న? Here in that is very important. 2 nitrogens are there. Then what? 4 carbons are there ma. 2 nitrogens and 4 carbons. కాబట్టి మొత్తము 6-membered structures అని అందాం. ఇక్కడ క్వశ్చనింగ్ ఏడా ఉండడానికి అవకాశం ఉంది. నైట్రోజన్ పొజిషన్స్ అడుగుతాడు నాన్న. సో నైట్రోజన్ పొజిషన్స్ ఎక్కడని అంటాడు. పొజిషన్స్, వేర్ ద పొజిషన్స్? నైట్రోజన్ పొజిషన్స్ ఆర్ వాట్? దట్ ఈస్ 1,3 పొజిషన్. ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది, దెన్ థర్డ్ ప్లేస్లో ఉంటుంది నైట్రోజన్. ఓకేనా? రిమైనింగ్ ప్లేసెస్లో ఏం కనిపిస్తుంది? కార్బన్ ఈస్ దేర్ మా. ఎస్, దిస్ ఈస్ వాట్ 6-membered స్ట్రక్చర్స్ అని చెప్పినాం. పిరమిడిన్స్. ఓకే, రైట్. నౌ సి వాట్ ఆర్ ద పిరమిడిన్స్ నౌ దేర్? There are the 3 types ma. Pyrimidines are 3. 3 pyrimidines are there. They are what? C, U, T. Simple ga emanandi? Cut ani piluvandi. C, U, T, cut, cut. Mari enti C ante enti? That is what? Cytosine. U ante enti? Uracil. T ante enti? Thymine ani annam. Cytosine, uracil and thymine అని చెప్పాలి. Cytosine, uracil and thymine అని చెప్దాం. Cytosine, uracil and thymine. ఓకేనా? ఒక్కసారి చూద్దాం మరి ఎలా ఉండబోతుంది. మరి వీటి యొక్క స్ట్రక్చర్ అనేది చూడడానికి ఇలా ఉంది. 6-membered స్ట్రక్చర్ అని చెప్తున్నాను కదా. 6-membered స్ట్రక్చర్ అని అంటున్నాను. 6-membered స్ట్రక్చర్ అంటే ఇది పిరమిడిన్ రింగ్ అన్నమాట. దిస్ వన్ ఈస్ ద పిరమిడిన్ రింగ్. ఇలా ఉంది పిరమిడిన్ రింగ్. ఎస్ సార్, దిస్ ఈస్ వాట్? పిరమిడిన్ రింగ్. ఓకేనా? పిరమిడిన్ రింగ్ కింద చెప్దాం దీన్ని. దిస్ ఈస్ పిరమిడిన్ రింగ్. ఎక్కడెక్కడ ఉంటుందన్నాను పొజిషన్స్? నైట్రోజన్ పొజిషన్స్ ఫస్ట్ ఇండికేట్ చేస్తున్నాను నేను. ఇగో ఇది పిరమిడిన్ రింగ్ సంబంధించిందనా. ఎస్, NH అని చెప్తున్నాను. ఇక్కడ కూడా ఏం తీసుకుంటున్నాను? NH కింద తీసుకుంటున్నాను. రైట్. సో ఇక్కడ ఒక N, రైట్ మా, దట్ ఈస్ వాట్? N. ఓకేనా? రైట్ హియర్. ఇక్కడ N, ఇక్కడ నేను ఏం తీసుకుంటున్నాను? N. ఎస్సా, రైట్. పొజిషన్స్ ఇక్కడ వచ్చేసినాయి మరి. సో ఈ కండిషన్లో ఆక్సిజన్ తీసుకుంటున్నాను. ఇక్కడ కండిషన్లో ఏం రాస్తున్నాను? మళ్ళీ అమైన్ గ్రూప్ NH2 రాస్తున్నాను. ఇక్కడ చూడండి ఒక్కసారి O. మొత్తం చూద్దాం స్ట్రక్చర్ అంతా కూడా క్లియర్గా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ కూడా ఏంటి నాన్న? O. సో ఇది O అవుతుంది. ఇక్కడ మనకి CH3 గ్రూప్ వచ్చేస్తుంది. ఇక్కడ ఒక బాండ్ తీసుకుందాం మనం. ఇక్కడ కూడా ఒక బాండ్ తీసుకోండి. ఇక్కడ ఒక బాండ్ తీసుకోండి. ఇక్కడ ఒక బాండ్ తీసుకుందాం. రైట్. సో ఇలా ఉంది మనకి. ఇప్పుడు కేర్ఫుల్గా చూద్దాం మరి. సో వాట్ అబౌట్ దిస్ ఈజ్ వాట్? సైటోసిన్. దిస్ వన్ ఈజ్ యురాసిల్. దిస్ వన్ ఈజ్ వాట్? థైమిన్ అని చెప్పండి. What is this one? Cytosine ma. This is what? Cytosine. C ante cytosine. U means here what? Uracil. T means here what? Thymine అని చెప్తాం. Thymine. These are the structures. Important. Careful all of you. ఇప్పుడు ఒక్కసారి మనం పొజిషన్స్ ఇండికేట్ చేద్దాం మరి. What about positions now? See all of you. This is what? First position andam. This is second position, third position, fourth position, 5th పొజిషన్ అండ్ 6th పొజిషన్ అని తీసుకుంటున్నాను. అన్నిటికంతేనా?
ఎస్ 1 2 3 4 5 6 ఇక్కడ కూడా 1 2 3 4 5 6 అంటే ఇక్కడ ఏం రావాలి మరి ఒక n తీసుకోవాలి కదా మరి మనం ఇక్కడ n తీసుకోవాలి కదా ఎస్ నన్న సి ఆల్ ఆఫ్ యూ సో హియర్ వాట్ n ఈస్ దేర్ మా n థర్డ్ పొజిషన్ కాబట్టి n ఇప్పుడు చూద్దాము వీటి కెమికల్ నేమ్స్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ కెమికల్ నేమ్స్ ఇంపార్టెంట్ ఎందుకంటే కెమికల్ నేమ్ని బేస్ చేసుకుని క్వశ్చనింగ్ అనేది ఉండడానికి అవకాశం ఉంది ఇక్కడ సో 2-ఆక్సీ 4-అమైనో పిరిమిడిన్ ఏమంటాం నాన్న సో సెకండ్ ప్లేస్లో ఏముందిరా 2-ఆక్సీ ఇక్కడ చూద్దామన్నా 2-ఆక్సీ ఏంటి నాన్న 2-ఆక్సీ రాస్తున్నాను నేమ్ రాస్తున్నాను చూడండి 2-ఆక్సీ ఎస్ 4-అమైనో పిరిమిడిన్ 6-ఆక్సీ 4-అమైనో పిరిమిడిన్ సారీ 2-ఆక్సీ 4-అమైనో పిరిమిడిన్ ఎస్ ఇక్కడికి రండి మరి 2-4 డైఆక్సీ 2-4 డైఆక్సీ వాట్ ఈస్ దట్ పిరిమిడిన్ అని రాస్తాను 2-4 డైఆక్సీ పిరిమిడిన్ అంటున్నాను ఓకేనా యా దిస్ ఈజ్ వాట్ నెక్స్ట్ ఇక్కడ ఏం రాస్తున్నాను చూడండి మరి 2-4 డైఆక్సీ 5-మిథైల్ పిరిమిడిన్ అని రాస్తున్నాను 2-4 డైఆక్సీ 5-మిథైల్ పిరిమిడిన్ అని రాస్తున్నాను చూడండి ఓకేనా దీనికి ఇంకొక పేరు కూడా రాస్తాను నేను కేర్ఫుల్గా చూడండి అన్న ఇది ఎన్సీఆర్టీలో ఉంది మరి ఎస్ రా సి ఆల్ ఆఫ్ యూ ఈ స్ట్రక్చరు ఇప్పుడు నేను ఇది ఒక్కదాన్ని తీసేసి చూడండి మీరు సో నౌ దిస్ ఈజ్ వాట్ ఓకే ఎస్ ఇక్కడ ఏమండాలి CH3 ఈ ఒక్కదాన్ని క్లోజ్ చేసి చూడండి సో సి ఆల్ ఆఫ్ యూ సేమ్ స్ట్రక్చర్ కనిపిస్తుంది మనకి దేని స్ట్రక్చరు దట్ ఈస్ యురాసిల్ స్ట్రక్చర్ కనిపిస్తుంది కాబట్టి నేనేమంటున్నానంటే 5-మిథైల్ 5th ప్లేస్లో ఉంది కాబట్టి ఇది 5th ప్లేస్ కదా 5-మిథైల్ యురాసిల్ అనొచ్చు కదా 5-మిథైల్ యురాసిల్ సో దట్ 5-మిథైల్ యురాసిల్ అందాం 5-మిథైల్ యురాసిల్ అనండి నాన్న ఇంపార్టెంట్ రా 5-మిథైల్ యురాసిల్ అని చెప్తాం 5-మిథైల్ యురాసిల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే దీస్ ఆర్ ద కెమికల్ నేమ్స్ ఆఫ్ వాట్ రా పిరిమిడిన్స్ okay see all of you how many pyrimidines are there 3 pyrimidines are there cytosine uracil and thymine careful structures so మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి ఈ స్ట్రక్చర్స్ని ఏమని మాత్రం మిమ్మల్ని ఏం అడగడు ఆ స్ట్రక్చర్ని ఐడెంటిఫై చేయాలి మీరు అంటే జస్ట్ చూడగానే ఇది ఏ స్ట్రక్చర్ అనేది ఐడెంటిఫై చేస్తే చాలు అలా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది మీ కెమిస్ట్రీ రిలేటెడ్గా ఉంది కాబట్టి కొంచెం మీరు లింక్ చేసుకోవచ్చు ఓకేనా మనకి ఇక్కడ మెయిన్ ఏంటంటే ఆల్టర్నేట్ నేమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఓకేనా ఎందుకంటే ప్రాబ్లమ్స్ అడిగేటప్పుడు ఈ ఆల్టర్నేట్ నేమ్ని బేస్ చేసుకొని క్వశ్చనింగ్ అనుకోవడానికి అవకాశం ఉంది అంటే ఇప్పుడు DNA లెంత్ ఇస్తాడు సో ఆన్ ద DNA లెంత్ 5-మిథైల్ యురాసిల్ ఈస్ 20% వాట్ అబౌట్ 6-అమైనో ప్యూరిన్స్ అని లేకపోతే వాట్ అబౌట్ 2-4 డైఆక్సీ పిరిమిడిన్ అని అలా లైక్ సచ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేమ్స్తో క్వశ్చనింగ్ అనేది ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ మనము ఎలాంగ్ విత్ ఒరిజినల్ నేమ్స్ కొన్ని కెమికల్ నేమ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రా ఏమున్నాయి అక్కడ 2-ఆక్సీ 4-అమైనో పిరిమిడిన్ అని దేని పిలుస్తున్నాము సైటోసిన్ యురాసిల్ ఏంటి 2-4 డైఆక్సీ పిరిమిడిన్ అంటాము అదే మనకి దెన్ వాట్ అబౌట్ థైమిన్ 2-4 డైఆక్సీ 5-మిథైల్ పిరిమిడిన్ అనొచ్చు లేదా 5-మిథైల్ యురాసిల్ అని అంటాం 5-మిథైల్ యురాసిల్ యా దీస్ ఆర్ వాట్ ద ఫస్ట్ గ్రూప్ ఆఫ్ heterocyclic compound the name is called what pyrimidines ఇప్పుడు సెకండ్ గ్రూప్కి వెళ్దాం మరి వాట్ ఈస్ ద సెకండ్ గ్రూప్ దట్ ఈస్ వాట్ ప్యూరైన్స్ ఓకే మరి ప్యూరైన్స్ గురించి ఏంటినా దీస్ ఆర్ ద డైసైక్లిక్ కాంపౌండ్స్ మరి ఏంటి మరి డైసైక్లిక్ కాంపౌండ్స్ అంటే హౌ మెనీ రింగ్స్ ఆర్ దేర్ 2 rings are present how many rings are present 2 rings are present ma 2 rings are there yeah what are the 2 rings here one is pyrimidine ring
pyrimidine ring, and second one is what? Imidazole ring. Imidazole ring. ఇప్పుడు 2 రింగ్స్ వచ్చాయి. వన్ ఈజ్ పిరమిడిన్ రింగ్ అండ్ సెకండ్ వన్ ఇమిడజోల్. కాకపోతే రెండు ఒకే రకంగా ఉండవు, బోత్ ఆర్ డిఫరెంట్. దట్స్ వై దట్ ఈస్ వాట్ డైసైక్లిక్ అండ్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ అని చెప్పాలి. చూద్దాం మరి పిరమిడిన్ రింగ్ అండ్ ఇమిడజోల్ రింగ్. దీంట్లో ఎన్ని మెంబర్స్ ఉంటాయి? ఇట్ ఈస్ వాట్ 6 మెంబర్డ్ స్ట్రక్చర్ అని అందాం. 6 మెంబర్డ్ స్ట్రక్చర్ అని అండి. 6 మెంబర్డ్ స్ట్రక్చర్ ఈస్ వాట్ రా? దట్ ఈస్ వాట్, సారీ నాట్ 6 మెంబర్డ్, 8 మెంబర్డ్ స్ట్రక్చర్ మా దిస్ వన్. 8 మెంబర్డ్ స్ట్రక్చర్. 6 మెంబర్డ్ స్ట్రక్చర్ ఏముండే నాన్న? దట్ ఈస్ వాట్ పిరమిడిన్స్ ఉండే. ఇక్కడ ఏంటి మరి? హౌ మెనీ మెంబర్డ్ నాన్న? 9 మెంబర్డ్ స్ట్రక్చర్ ఈస్ వాట్? 9 మెంబర్డ్ స్ట్రక్చర్ ఈస్ వాట్ రా? దట్ ఈస్ 9 మెంబర్డ్ స్ట్రక్చర్ ఏంటి నాన్న? ప్యూరిన్ అని చెప్పండి. ప్యూరిన్. ఓకేనా? ఏమేమి ఉన్నాయి చూద్దాం. పిరమిడిన్ లో 6, ఇమిడజోల్ లో ఏమున్నాయో చూద్దాం మరి ఒకసారి. దీస్ ఆర్ ద ప్యూరిన్స్ ఇన్ఫర్మేషన్. ఒక్కసారి చూద్దాం మరి. ఫస్ట్ ఏ రింగ్ వేస్తున్నాను నేను? ఎస్, see all of you, this is what pyrimidine ring again. ఇది pyrimidine రింగే. సో దీనికి అడిషనల్గా ఏం వేయాలి మరి? మనము ఇమిడజోల్ రింగ్ని వేయాలి మనం. ఇమిడజోల్ రింగ్, ఇది ఇమిడజోల్ రింగ్ అవుతుంది. ఇమిడజోల్ రింగ్. ఇక్కడ మరి నైట్రోజన్ ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి ఫస్ట్ లొకేట్ చేద్దాం మనం. నైట్రోజన్ ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయో మనకు ఒకసారి లొకేట్ చేసుకుందాం మరి. సో ఇక్కడ మన ఏంటి మరి నైట్రోజన్ ప్లేసెస్ అనేవి SRN. ఇక్కడ కూడా ఏముంది నాన్న? N తీసుకుంటున్నాను నేను. ఎస్ఆ. ఇప్పుడు ఇక్కడ నేను NH2 వేస్తున్నాను చూడండి. అమైన్ గ్రూప్ ఇక్కడ ఇస్తున్నాను నేను. ఎస్ఆ. ఇక్కడ ఇది. దెన్ దిస్ వన్ ఈజ్ వాట్ రా? హియర్ లైక్ ఎస్ కమింగ్ టు ద నెక్స్ట్ దిస్ వన్. దిస్ ద డైరెక్షన్. ఒక్కసారి చూడండి, కేర్ఫుల్గా చూడండి. ఇక్కడ మనకి ఇక్కడ మళ్ళీ NH ఇక్కడ తీసుకుంటున్నాను. NH ఇలా తీసుకుంటున్నాను. ఎస్ మా. ఇప్పుడు 2 రింగ్స్ మనకు కనబడుతున్నాయి. కేర్ఫుల్ ఆల్ ఆఫ్ యూ. 2 రింగ్స్ ఉన్నాయి. పొజిషన్స్ ఒకసారి చూద్దాం మరి. సో వాట్ అబౌట్ పొజిషన్స్ హియర్ మరి? ఏమున్నాయి? 1 2 3 4 5 6 7 8 9. సో ఎన్ని మెంబర్స్ వచ్చాయినా? 9 మెంబర్డ్ స్ట్రక్చర్ అని చెప్తున్నాడు. ఇప్పుడు 9 మెంబర్డ్ స్ట్రక్చర్. మరి నైట్రోజన్ పొజిషన్ చెప్పండి. ఇక్కడ వాట్ ఆర్ ద నైట్రోజన్ పొజిషన్స్ హియర్? ఎస్, నైట్రోజన్ పొజిషన్ ఈజ్ వాట్ ఇన్ ప్యూరిన్స్? Nitrogen position. N2 positions are what? Nitrogen positions are what? Nitrogen positions 1, 3, 7, 9. Very very important. చూడండి, ఫస్ట్ ప్లేస్ లో ఉంది, థర్డ్ ప్లేస్ లో ఉంది, సెవెంత్ ప్లేస్ లో ఉంటుంది. దెన్ వాట్ అబౌట్ మా 9th ప్లేస్ లో ఉంటుంది. ఇక్కడ కేర్ఫుల్ హియర్ 1, 3, సో ఇది నా N. 1, 3, 7, 9th పొజిషన్ లో ఏం కనిపిస్తుంది మనకి? దట్ ఈస్ వాట్ రా? నైట్రోజన్ పొజిషన్ ఈస్ ది రిమైనింగ్ ఆర్ వాట్? కార్బన్. సో ఇది మనకేంటి? ప్యూరిన్ ఇన్ఫర్మేషన్. దిస్ వన్ ఈస్ వాట్? ప్యూరిన్, రైట్? ఇప్పుడు చూద్దాం ఈ ప్యూరిన్ దీని స్ట్రక్చర్ ఎలా ఉంది చూడండి. ఇక్కడ 6th ప్లేస్ లో ఏముంది? అమైన్ గ్రూప్ ఈస్ దేర్ మా. దట్స్ వై దిస్ ఈస్ కాల్డ్ వాట్? 6-aminopurine అనండి. 6-aminopurine అందాం. 6-aminopurine. దీన్నే 6-aminopurine ఒరిజినల్ నేమ్ ఈస్ వాట్? అడినైన్. ఒరిజినల్ నేమ్ ఈస్ వాట్ మా? అడినైన్. అడినిన్ ఈస్ ద 6-aminopurine. 6-aminopurine ఈస్ వాట్? అడినిన్. వెరీ 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 ఇంపార్టెంట్ స్ట్రక్చర్. దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. మరి మనకి ఇంకొక ప్యూరిన్ ఉంది. దెర్ ఆర్ ద 2 టైప్స్ ఆఫ్ ప్యూరిన్స్ ఆర్ దేర్. One is what? Adenine, and second one is what? Guanine. Adenine and guanine. Purines are what? CUT. Sorry, pyrimidines are what? CUT. Purines are what? Adenine and guanine. Careful, concentrate here. So ఒక్కసారి చూద్దాం మరి. Yes, here one more is there. That is what? Purine లో ఇంకొక స్ట్రక్చర్ ఉంది కదా మరి. Purines 2 అనుకున్నాం మనం. Purines are 2 అన్నాం. సో ద సెకండ్ వన్ ఈజ్ వాట్? ప్యూరిన్ లో ఫస్ట్ వన్ ఈజ్ వాట్? ఏ అన్నాను, అడెనిన్. సెకండ్ వన్ ఈజ్ వాట్? గ్వానిన్ అన్నాను. సో మరి ఫస్ట్ స్ట్రక్చర్ అడెనిన్ కంప్లీట్ చేసుకున్నాం. సెకండ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది చూద్దాం ఒకసారి. ఎస్ అగైన్ ఫస్ట్ పిరమిడిన్ రింగ్ వేయండి ఇక్కడ. దిస్ ఈజ్ వాట్? పిరమిడిన్. దీన్ని ఏమనాలి? ఇమిడజోల్ రింగ్ అని అన్నా. ఇమిడజోల్ రింగ్ లైక్ దిస్. ఇమిడజోల్ రింగ్. పొజిషన్స్ ఇండికేట్ చేసుకున్నాం మనం. ఇక్కడ ఏంటి అనుకున్నాము? 7th ప్లేస్, ఇదేమో 9th ప్లేస్ అన్నాం.
Yeah, this is what first place అని చెప్పుకున్నాం. Yes, this is the first place, this one is the third place అని అన్నాను. సో ఇక్కడ కొంచెం చేంజింగ్ కనపడుతుంది మనకి, ఏంటో చూద్దాం ఒక్కసారి. Yes, it is what amine here. So this one is what oxygen is there ma. సో మనకి ఇలాంటి స్ట్రక్చర్ మనకు కనపడుతుంది ఇక్కడ, కేర్ఫుల్ గా చూద్దాం ఒకసారి. NH2, రైట్? హియర్ సి ఆల్ ఆఫ్ యూ, ఇలాంటి కండిషన్ ఉంది మనకి. వాట్ అబౌట్ హియర్ నౌ? ఇక్కడ మనము ఏం రాద్దాం నాన్న? ఫస్ట్ పొజిషన్, సెకండ్, థర్డ్, 4, 5, 6, 7, 8, 9. ఎస్ 9. యా, దిస్ ఈజ్ అబౌట్ వాట్ 9 మెంబర్ స్ట్రక్చర్ ఇది కూడా. మరి కాకపోతే దీన్ని ఏమనాలి మనము? గ్వానిన్. వాట్ ఇస్ ద నేమ్? గ్వానిన్. గ్వానిన్, గ్వానిన్ అంట. దీని కెమికల్ నేమ్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి. వాట్ అబౌట్ కెమికల్ నేమ్? రైట్, కెమికల్ నేమ్ చూడండి, ఇక్కడ సెకండ్ ప్లేస్లో అమైన్ ఉంది, సిక్స్త్ ప్లేస్లో ఆక్సిజన్ ఉంది. సో కాబట్టి ఏమంటాము? 2 amino 6 oxy what is that? Purine. 6 oxy purine అనండి. 2 amino 6 oxy purine అని చెప్పండి, ఓకేనా? అదే అడినిన్ ఏమన్నాము? దట్ ఈస్ 6 amino purine అన్నాం. దీన్ని ఏమంటున్నాము? 2 amino 6 oxy purine. ఎందుకంటున్నా చూడండి, సెకండ్ ప్లేస్లో అమైన్ వచ్చేసింది, దెన్ సిక్స్త్ పొజిషన్లో ఆక్సిజన్ వచ్చింది, కాబట్టి 2 amino 6 oxy purine అని చెప్తున్నా, ఓకేనా? ఒక్కసారి మనము ఈ ప్యూరిన్స్, పిరిమిడిన్స్లో ప్యూరిన్స్ ఏమనుకున్నాం నాన్న? ప్యూరిన్స్ ఏమన్నాము? ప్యూరిన్స్ ఆర్ వాట్? ప్యూరిన్స్ ఆర్ వాట్? 2, దట్ ఈస్ వాట్ అడెనిన్ అండ్ గ్వానిన్. అడెనిన్ కెమికల్ నేమ్ అన్నాను 6 amino purine. 6 amino purine అన్నాను, 6 amino purine. గ్వానిన్ ఏమంటున్నాను మరి? దట్ ఈస్ వాట్ 2 amino what? 6 oxy, that is what? Purine or pyrimidine? Purine, right? Yes, coming to the next, pyrimidines గురించి చూద్దాం ఒకసారి. pyrimidines. Yes, what are the names of pyrimidines? Alternate names. pyrimidines actually ఏంటి? ప్యూరిన్స్ రెండు కదా, A and G, అడెనిన్ అండ్ గ్వానిన్. pyrimidines ఏంటివి నాన్న? CUT అన్నాను, సైటోసిన్, యురాసిల్ అండ్ థైమిన్. ఒకసారి చూద్దాం మరి. ఫస్ట్ ఏంటి? సైటోసిన్ గురించి రాస్తున్నాను నేను, సైటోసిన్. ఆఫ్టర్ దట్ యురాసిల్, దెన్ ఆఫ్టర్ దట్ థైమిన్, ఓకేనా? సో మరి మనం సైటోసిన్ కింద ఏం నేర్చుకున్నాం నాన్న? వాట్ అబౌట్ సైటోసిన్? ఎస్, దట్ ఈస్ వాట్ 2 amino. వాట్ అబౌట్ 2 oxy? 2 oxy, yes, 2 oxy 4 amino pyrimidine అన్నాం, 4 amino pyrimidine అని చెప్పినాం. ఎస్, ఇప్పుడు యురాసిల్కి ఏమన్నాం నాన్న? 2,4 డైఆక్సీ వాట్ ఈస్ దట్? పిరమిడిన్ అన్నాం, డైఆక్సీ పిరమిడిన్ అని చెప్పినాం, కేర్ఫుల్. ఇప్పుడు థైమిన్ ఏమన్నాము? 2,4 డైఆక్సీ 5 మిథైల్ పిరమిడిన్ అన్నాం, 5 మిథైల్ పిరమిడిన్. దీనికి ఇంకొక నేమ్ కూడా చెప్పాను నేను. వాట్ ఈస్ ద నేమ్? దట్ ఈస్ ఆల్సో కాల్డ్ 5 మిథైల్ యురాసిల్ అనాలి, 5 మిథైల్ యురాసిల్. ఇది నాన్న సైటోసిన్, యురాసిల్, థైమిన్ ఇన్ఫర్మేషన్. దీస్ ఆర్ వాట్? ప్యూరిన్స్ బోత్. వాట్ ఆర్ దే? అడెనిన్ అండ్ గ్వానిన్. కేర్ఫుల్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ మనకు మళ్ళీ క్వశ్చనింగ్ ఉండడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా ఏంటో చూద్దాం ఒక్కసారి మరి. ఎస్ మా, ఇప్పుడు డిఎన్ఏ పైన వాట్ ఆర్ ద? ఎస్, డిఎన్ఏ పైన విచ్ టైప్ ఆఫ్ నైట్రోజన్ బేసెస్ ఆర్ దేర్ అండ్ ఆర్ఎన్ఏ విచ్ టైప్ ఆఫ్ నైట్రోజన్ బేసెస్ ఆర్ దేర్ నౌ? ఇన్ డిఎన్ఏ పైన వాట్ ఆర్ ద నైట్రోజన్ బేసెస్? డిఎన్ఏ కన్సిస్ట్ 4 types of nitrogen bases. 4 types of nitrogen bases. 4 types of nitrogen bases are there. Yes, what are the 4 types of nitrogen bases on DNA? That is what? Adenine, guanine, cytosine and thymine is present. Very 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 important. Nana, both adenine and guanine both are what ra? Adenine and guanine both are what ma? Purines. మరి సైటోసిన్ అండ్ సైటోసిన్ అండ్ థైమిన్ బోత్ ఆర్ వాట్ రా? దట్ ఈస్ వాట్? పిరమిడిన్స్.
ఎస్, పిరమిడిన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్, కేర్ఫుల్. ఇప్పుడు డిఎన్ఏ ఆఫ్టర్ ఆర్ఎన్ఏ చూద్దాం ఒకసారి. ఆర్ఎన్ఏ. సో వాట్ అబౌట్ ఆన్ ఆర్ఎన్ఏ? వాట్ టైప్ ఆఫ్ నైట్రోజన్ బేసెస్ ఆర్ దేర్ ఆన్ ఆర్ఎన్ఏ? So RNA also consists of how many types ma? Here also 4 types of nitrogen bases. 4 types of nitrogen bases are there. 4 types of nitrogen bases. ఏంటి అవి? Again see adenine, guanine, cytosine, uracil. అంటే ఏంటి నాన్న? Instead of thymine, that RNA contained what? Uracil is present. Instead of uracil, DNA contains what? Thymine. It's a very 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 important. So presence of thymine, that is what? That gives the additional stability to the DNA. Yes sir. So here uracil is there, here thymine is present. That is a very very important difference. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని క్వశ్చనింగ్ ఎలా ఉండడానికి అవకాశం ఉంది చూద్దాం ఒకసారి. సో కామన్ నైట్రోజన్ బేసెస్ ఆన్ డిఎన్ఏ ఆర్ఎన్ఏ అంటాడు క్వశ్చన్. ఏమంటున్నానన్నా? కామన్ నైట్రోజన్ బేసెస్. నానా నేను ప్రతిసారి ఎన్బి అని రాస్తున్నాను. ఎన్బి అంటే ఇక్కడ ఏమని గుర్తుపెట్టుకోమని చెప్పాను? దట్ ఈస్ వాట్? నైట్రోజన్ బేసిస్. కామన్ నైట్రోజన్ బేసెస్ ఇన్ వేర్ డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ. ఏంటివో చెప్పండి. వాట్ ఆర్ ద కామన్ నైట్రోజన్ బేసెస్ హియర్? దట్ ఈస్ దేర్ ఆర్ వాట్ రా? అడినిన్, గ్వానిన్, సైటోసిన్. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా? మరి ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఏమని అడగడానికి అవకాశం ఉంది? కామన్ ప్యూరిన్స్ ఆన్ డిఎన్ఏ ఆర్ఎన్ఏ అనొచ్చు. కామన్ ప్యూరిన్స్ ఆన్ డిఎన్ఏ ఆర్ఎన్ఏ. సో డిఎన్ఏ పైన అండ్ ఆర్ఎన్ఏ పైన వాట్ ఆర్ ద కామన్ ప్యూరిన్స్ ఆర్ దేర్? అప్పుడు ఆన్సర్ ఏంటి నాన్న? ద కామన్ ప్యూరిన్స్ ఆర్ ఓన్లీ 2. దట్ ఈస్ వాట్? అడినైన్ అండ్ గ్వానిన్. ఇంపార్టెంట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఏమని అనొచ్చు? కామన్ పిరమిడిన్. ఇంకో క్వశ్చన్ ఏమంటున్నాను నేను? కామన్ పిరమిడిన్ ఆన్ బోత్ డిఎన్ఏ ఆర్ఎన్ఏ. కామన్ పిరమిడిన్. Yes, see all of you. Common pyrimidine in both DNA and RNA. Both DNA and RNA. What about ma? Common pyrimidine, the answer is what ra? Important. The common pyrimidine is what ra? Cytosine only. Cytosine only. This is very very important. Cytosine only, right? Yeah. These are the questioning areas ma. ఇలాంటి క్వశ్చనింగ్ ఉండడానికి అవకాశం ఉంది. సో కొంచెము కాన్సన్ట్రేట్ చేయాలి. ఇవి మనకు అనిపిస్తాయి సింపుల్గానే ఉన్నాయి కదా, ఏముందిలే అనిపిస్తాయి. ఇవే మనల్ని జాగ్రత్త మరి. సో కామన్ నైట్రోజన్ బేసెస్ ఆన్ డిఎన్ఏ ఆర్ఎన్ఏ అన్నప్పుడు ఏం తీసుకోండి? అడినిన్, గ్వానిన్ అండ్ సైటోసిన్ అని చెప్పండి. కామన్ ప్యూరైన్స్ ఆన్ డిఎన్ఏ ఆర్ఎన్ఏ అన్నప్పుడు ఏం చెప్పండి? అడినిన్ అండ్ గ్వానిన్ అని చెప్పాలి. కామన్ పిరమిడిన్స్ ఇన్ బోత్ డిఎన్ఏ ఆర్ఎన్ఏ అన్నప్పుడు ఏం చెప్పండి? సైటోసిన్ తీసుకోండి. సైటోసిన్, రైట్? Yeah, this is about what? Second component is what ma? Nitrogenous base or heterocyclic compounds. I hope you right. Now coming to the next one. Inkoti enti mari? Third component is what? What is the third component in a nucleotide? That is known as phosphate. Phosphate or what ma? Phosphoric acid. Phosphate or phosphoric acid. Okay na? Phosphate or phosphoric acid. ఏం రాద్దాము? H3PO4 మైనస్. చూద్దాం దీని సంగతి ఏంటో. Yes, it is what? Acidic in nature. It is in acidic in nature. అందుకే మనము న్యూక్లియిక్ యాసిడ్ని డిఎన్ఏను డిఆక్సీ రైబో న్యూక్లియిక్ యాసిడ్ అంటున్నాం. యాసిడ్, acidic. Presence of phosphorus. Phosphate group is there ma. Right. Acidic in nature. What is the charge? That is negative or positive ra? Negative charge. That has negative charge. That's why in both DNA and RNA, negative charged molecules. Very 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 important area. Okay. ఎలా ఉండబోతుంది దీని యొక్క స్ట్రక్చర్? సింపుల్ గానే ఉంటుంది నాన్న. P double bond OH ఇలా ఉంటుంది నా. యా, దిస్ ఈస్ వాట్ రా? ఫాస్ఫేట్ ఆర్
phosphoric acid structure andam. Phosphate or phosphoric acid structure, very important area. Okay, this is the most important thing. These three components are there in a nucleotide. One is what? Pentose sugar, and second one is what? Nitrogenous base, and third one is what, ma? That is known as what? Phosphate or phosphoric acid అని అంటాం. Phosphoric acid. Okay, right? So now see, ఒకసారి మరి ఇంతకు న్యూక్లియోటైడ్ కంప్లీట్ స్ట్రక్చర్ ఒకసారి చూద్దాం. ఆఫ్టర్ దట్ న్యూక్లియోసైడ్. ఓకే, చూద్దాం మరి ఒకసారి న్యూక్లియోటైడ్ వాటి మధ్య ఏ రకమైనటువంటి బాండ్స్ కనిపిస్తాయో మనం చూద్దాం. మరి న్యూక్లియోటైడ్ అంటే ఏమేమి ఉండాలన్నాను? వన్ ఈస్ పెంటోస్ షుగర్ ఉండాలి, పెంటోస్ షుగర్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ వాట్? నైట్రోజినస్ బేసెస్ ఉండాలి. అవి అడినిన్ కావచ్చు, గ్వానిన్, సైటోసిన్, థైమిన్, యురాసిల్, వాట్ ఎవర్ దట్. తర్వాత నెక్స్ట్ ఏముంటుంది నాన్న? దట్ ఈస్ వాట్ రా? ఫాస్ఫేట్ ఆర్ ఫాస్ఫారిక్ గ్రూప్. ఫాస్ఫేట్ ఆర్ ఫాస్ఫారిక్ యాసిడ్ ఇస్ దేర్. ఇలా 3 కాంపోనెంట్స్ ఉంటే దాన్ని న్యూక్లియోటైడ్ అని అంటాం. ఒకసారి ఆ స్ట్రక్చర్ ఏంటో చూద్దాం. మరి న్యూక్లియోటైడ్ స్ట్రక్చర్ నేను ఫస్ట్ ఏం డ్రా చేస్తున్నాను? సో రైబో షుగర్ డ్రా చేస్తున్నాను, మరి పెంటో షుగర్ని డ్రా చేస్తున్నాను. ఎస్సీ ఆల్ ఆఫ్ యూ హియర్ ఓహెచ్ ఈస్ దేర్. ఓకే, కొంచెం కిందికి వేస్తాను నేను, ఇంకొంచెం కిందికి వేసుకుందాం మరి స్ట్రక్చర్ని. సో సి, దిస్ ఈస్ వాట్? రైబో షుగర్ ననా. ఎస్, హియర్ ఓహెచ్ ఈస్ దేర్. ఇక్కడ హెచ్ తీసుకుంటున్నాను, హెచ్, ఓహెచ్, దెన్ అగైన్ వాట్? హెచ్, ఓహెచ్, హియర్ వాట్? హెచ్, దెన్ వాట్? ఓహెచ్, సిహెచ్2. అంటే CH2OH అన్న OHCS2 అన్న అదే కాబట్టి ప్రాబ్లం ఏం లేదు, మనం అలా రాసుకోవచ్చు. ఇది ఫస్ట్ ఏంటిది? ఇది పెంటో షుగర్ ఇన్ఫర్మేషన్. మరి ఒకసారి నైట్రోజన్ బేస్ ఒక్కదాన్ని తీసుకుంటున్నాను నేను, అన్ని కాదు, ఒక్కదాన్ని తీసుకుంటున్నాను, ఒక్క స్ట్రక్చర్ వేస్తాను. అది యురాసిల్ స్ట్రక్చర్ వేద్దాం. ఒకసారి యురాసిల్ స్ట్రక్చర్ ఒకసారి తీసుకుంటున్నాను నేను. యురాసిల్ స్ట్రక్చర్ ఇలా ఉంది అనుకుందాం. మనం అనుకోవడం ఏంది? మనం చూసాం ఆల్రెడీ. ఎస్మా, ఇక్కడ NH ఉంది, రైటా? ఈ పొజిషన్లో O ఉంది, ఈ పొజిషన్లో కూడా O ఉంది, రైట్? ఇక్కడ మనకు డబల్ బాండ్ వచ్చేసింది, మరి ఈ ప్లేస్లో కూడా నైట్రోజన్ వచ్చేసింది. ఇది యురాసిల్ స్ట్రక్చర్ అనుకుందాం. మరి నైట్రోజన్ బేస్. ఇంకోటి ఏంటి మరి? ఫాస్ఫేట్ కావాలి మనకి. ఫాస్ఫేట్, మనం ఫాస్ఫేట్ స్ట్రక్చర్ కూడా వేసుకున్నాం మనం ఆల్రెడీ. ఎస్, ఫాస్ఫేట్ స్ట్రక్చర్ ఇలా ఉంది కదా. ఈ డబల్ బాండ్ OH వచ్చేసింది, ఇక్కడ కూడా OH ఉంది. ఎస్, ఇక్కడ ఏమొస్తుంది? OH వచ్చేసింది. ఇలా ఉంది. ఇప్పుడు 3 కాంపోనెంట్స్ ఉన్నాయి, రైట్? ఈ 3 ఎలా ఉండాలి? కలిసిపోవాలి ఇప్పుడు, రైట్? అప్పుడు మనం ఒక న్యూక్లియోటైడ్ అని చెప్తాం. ఎస్సీ ఆల్ ఆఫ్ యూ, వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఎలా ఫామ్ అవుతుంది మనకి బాండ్స్ అనేవి? కేర్ఫుల్ సీమా, ఎలా ఉండబోతుంది మనకి ఇక్కడ? సి, రైట్ హియర్. ఓకే, ఎస్, ఇది ఫస్ట్ పొజిషనా, సెకండ్ పొజిషనా, థర్డ్ పొజిషన్ అనేది ఒకసారి చూద్దాం. మరి ఎస్, దిస్ ఈస్ వాట్? ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్, 4, 5, 6. ఓకేనా? ఎస్ మా, దట్ ఈస్ ద పొజిషన్స్ అని చెప్పండి, రైట్ మా. నెక్స్ట్ సి, ఇప్పుడు ఇక్కడ ఏంటి పొజిషన్? ఫస్ట్, సెకండ్, థర్డ్, 4 అండ్ 5th పొజిషన్ అని చెప్దాము. సో సి ఆల్ ఆఫ్ యూ, ఎస్, వెరీ ఇంపార్టెంట్. ద నైట్రోజనస్ బేస్ attached to the pentose sugar at first carbon of OH. very important. Nitrogenous base, అదేంది? If it is pyrimidine, that is purine, different conditions are there ma. ఎలా చూద్దాం ఒకసారి? సో ఆల్వేస్ నైట్రోజన్ బేస్ మాత్రం attached to the pentose sugar at the first carbon of the OH. ఆల్వేస్ పెంటోస్ షుగర్లో ఫస్ట్ కార్బన్ ఆఫ్ OH తో మాత్రం అటాచ్మెంట్ ఉంటుంది. దట్ ఈస్ వాట్? నైట్రోజన్ బేస్ అటాచ్మెంట్. అది ప్యూరిన్, పిరిమిడిన్ కు కొంచెం డిఫరెన్షియేషన్ ఉంది, చూద్దాం ఒకసారి. ఇది పిరిమిడిన్ కాబట్టి సి ఆల్ ఆఫ్ యూ, ఇక్కడ H ఉంది నానా, హియర్ OH ఈస్ దేర్. ఎస్, రియాక్ట్ దట్ ఈస్ వాట్? ఎలిమినేషన్ ఆఫ్ వాట్? వాటర్ మాలిక్యూల్ టేక్స్ ప్లేస్, రైట్? సో ఇక్కడ మనకి ఏం ఫామ్ అయింది? ఒక బాండ్ ఫామ్ అయింది, చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడ ఒక బాండ్ ఫామ్ అయింది, న్యూ బాండ్. యా, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ టైప్ ఆఫ్ బాండ్ ఈస్ దేర్? ఇక్కడ ఫస్ట్ పొజిషనే, ఇక్కడ ఫస్ట్ పొజిషనే కాబట్టి 1,1 N అంటే నైట్రోజనస్ బేస్ అని, N గ్లైకోసైడిక్ బాండ్ అని చెప్పండి. N గ్లైకోసైడిక్ బాండ్.
1,1 N-glycosidic bond is formed between that. Very, 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 very important. Most important thing. So coming to the next, ఇంకోటి ఏం చూద్దాం మరి. ఎస్ దిస్ ఈజ్ వాట్ ఎలిమినేషన్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్. డిహైడ్రేషన్ జరిగింది, ఒక ఎన్ గ్లైకోసైడిక్ బాండ్ అనేది ఫామ్ అయింది, రైట్. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ని ఏమంటాను నేను, ఎస్సి ఆల్ ఆఫ్ యూ ఫ్రమ్ హియర్ టు హియర్ దిస్ స్ట్రక్చర్ ఈజ్ కాల్డ్ వాట్. ఎస్ దిస్ స్ట్రక్చర్ ఈజ్ కాల్డ్ వాట్, న్యూక్లియోసైడ్ అని అంటాం. వాట్ ఈస్ ద నేమ్, న్యూక్లియోసైడ్ అని చెప్పండి. ఏ టైప్ ఆఫ్ న్యూక్లియోసైడ్ ఇది, ఎస్సి ఆల్ ఆఫ్ యూ దిస్ ఈజ్ వాట్ యురాసిల్, రైట్. uracil. Then next this is what, ribose sugar, right. ribose sugar okay na. So uracil ribose sugar rendu kaliste దాన్ని ఏమని పిలుద్దాం నాన్న, uridine. What is the name, uridine. Yeah, uridine is what ra, it's a one type of nucleoside. important. నెక్స్ట్ ఇక్కడ పాస్పేట్ ఉంది, మరి పాస్పేట్ దేంతో అటాచ్ అవుతుందో ఒకసారి చూద్దాం. It's always very, very important. Here see all of you, this phosphate is attached to the 5th carbon of the pentose sugar. 5th carbon of OH of the pentose sugar. ఇక్కడ చూడండి, ఇక్కడ OH ఉంది నాన్న, ఈ OH ఇక్కడ ఉన్నటువంటి H తో రియాక్ట్ అవుతుంది. సో అప్పుడు బై ఎలిమినేషన్ ఆఫ్ వాట్ హియర్ ఆల్సో వాటర్ మాలిక్యూల్ ఎలిమినేషన్ జరిగింది నాన్న. సో ఇప్పుడు ఇక్కడ ఒక బాండ్ ఫామ్ అయింది చూడండి ఒకసారి, న్యూ బాండ్ ఈస్ ఫార్మ్డ్ హియర్ బిట్వీన్ దిస్. సో see all of you here, from here to here one bond is formed, right. Yeah, this bond is called what ma, phosphoester bond ana. What is a bond, phosphoester bond అని చెప్పండి. phosphoester bond is formed, very, very, very important. phosphoester bond అని చెప్తాం. ఇప్పుడు చూడండి నాన్న, phosphate is also attached to the pentose sugar, nitrogen base also attached to the pentose sugar. అంటే ఇప్పుడు how many components are there now, 1, this is the first component అనుకుంటే, this is the second component అనుకుంటే, this is the third component, 3 components are there now. Now complete from here to here this structure is what, here to here this structure is what, this is called what, nucleotide అని చెప్పండి. What is the name, nucleotide. ఇప్పుడు ఏంది నాన్న న్యూక్లియోటైడ్ అంటే, విచ్ టైప్ ఆఫ్ న్యూక్లియోటైడ్ హియర్, ఎస్ యూరిడిన్ ప్లస్ ఏం అటాచ్ అయింది, ఫాస్ఫేట్. వెన్ యూరిడిన్ అండ్ ఫాస్ఫేట్ ఈజ్ అటాచ్డ్, ద నేమ్ ఈజ్ కాల్డ్ వాట్, uridylic acid. What is the name, uridylic acid. Very, 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 very important. Uridylic acid structure, this is the uridylic acid structure. Clear all of you, okay na, this is all of you clear, right. Yeah, this is about what, nucleotide information and also what, nucleoside. So see all of you, in nucleoside how many components are there, 2 components. How many bonds are there, only 1 bond. So that number of components in nucleoside anandi, number of components in nucleoside, number of components in nucleoside, how many components ma, that is what, 2 components. Yes, next one, number of bonds in a nucleoside, number of bonds in a nucleoside, that is also 2 ma, that is sorry, not that 2, only 1. Number of bonds, only 1 bond is there, only 1 bond. The name is called N-glycosidic bond. Okay na. ఇప్పుడు న్యూక్లియోటైడ్ గురించి మాట్లాడదాం. నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఇన్ న్యూక్లియోటైడ్, నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఇన్ న్యూక్లియోటైడ్ అప్పుడు ఎన్ని నానా, దట్ ఈస్ 3. ఇప్పుడు నెంబర్ ఆఫ్ బాండ్స్ ఇన్ న్యూక్లియోటైడ్, నెంబర్ ఆఫ్ బాండ్స్ ఇన్ న్యూక్లియోటైడ్ ఇప్పుడు ఎన్ని బాండ్స్ అవుతాయి, 2 bonds అవుతాయి. What are the 2 bonds here, one is N-glycosidic bond, one is what, that is phosphoester bond. This is very, 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 very important area, phosphoester bond. ఇలా మన కాంపోనెంట్స్ అనేవి ఫామ్ అయినాయి న్యూక్లియోసైడ్ లో అండ్ న్యూక్లియోటైడ్ ఇన్ఫర్మేషన్ లో. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. యా, దిస్ ఈజ్ అబౌట్ న్యూక్లియోసైడ్ అండ్
న్యూక్లియోటైడ్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఇన్ న్యూక్లియోసైడ్ 2, నెంబర్ ఆఫ్ బాండ్స్ ఇన్ న్యూక్లియోసైడ్ ఆల్సో వాట్ అబౌట్ మా, that is 1, number of components in nucleotide is 3, number of bonds in nucleotide, that is what, 2 are what, one is N glycosidic bond and second one is what, phosphoester bond, phosphoester bond. This is about what, complete nucleotide and nucleoside structure కింద మనం చెప్తాం దీన్ని. ఓకేనా? ఎస్. see here this type of bond is formed ra, 1,1 N glycosidic bond is formed. అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నానా, పిరిమిడిన్ కి దెన్ వాట్ అబౌట్ ఎస్ పెంటో షుగర్ కి మధ్యలో ఫామ్ అయ్యే బాండ్ ఆల్వేస్ 1,1 N గ్లైకోసైడిక్ బాండ్ అవుతుంది. ఒకవేళ ఇఫ్ ప్యూరిన్ అండ్ నైట్రోజన్ పెంటో షుగర్ అయితే, ఇఫ్ పెంటో షుగర్ అండ్ ప్యూరిన్ అయింది అనుకోండి, పెంటో షుగర్ అండ్ ప్యూరిన్ అయింది అనుకోండి, in between pentose sugar and purine, appudu which type of bond is formed? Yes ma, here pentose sugar, yes, in between pentose sugar and purine ayindi anukondi, what type of bond is formed? 1,9 N glycosidic bond is formed. 1,9 N glycosidic bond చూద్దాం మనం ఒకసారి అది కూడా. 1,9 N glycosidic bond is formed. Very very important. Between pentose sugar and pyrimidine అయింది అనుకోండి, yes, this type of bond is formed where ma, between pentose sugar plus what ra, that is pyrimidine. సో ఇప్పుడు చూడండి అన్న, రెండు కాంబినేషన్ లో కూడా, see all of you, in the two combinations, purine pentose sugar look, purine attached to the pentose sugar also first carbon, pyrimidine also attached to the pentose sugar also first carbon. That's why nitrogen base is always attached to the first carbon of the pentose sugar. Important. Yes, this is about what, nucleotide and nucleoside informations. ఇప్పుడు వీటికి ఒకసారి ఎగ్జాంపుల్స్ చూసి మనం డైన్యూక్లియోటైడ్ స్ట్రక్చర్ గురించి మనం డిస్కస్ చేద్దాం నాన్న. దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. అది ఒకసారి చూద్దాం మరి. వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆర్ దేర్ మా? ఎస్ మా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూక్లియోసైడ్స్ అండ్ న్యూక్లియోటైడ్స్ ఇన్ ఆర్ఎన్ఏ అండ్ డిఎన్ఏ గురించి మాట్లాడదాం. ఎస్, హెడ్డింగ్ ఏం పెట్టుకోండి ఇక్కడ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ nucleosides and nucleotides in RNA and DNA. ఒకసారి చూద్దాం మరి. ఫస్ట్ RNA గురించి మాట్లాడదాం, ఆఫ్టర్ దట్ DNA. See all of you, first RNA పైన what are the nucleosides are there, after that DNA. We'll see now. So RNA lo, that means what, see first of all, what are the nitrogen bases are there ma in RNA? You know already I told to you na, that is what, adenine. So simple గా రాస్తున్నాను మళ్ళీ ఫుల్, ఇంకా ఎందుకు అనవసరము. సో here see all of you, directly adenine plus ribose sugar, అప్పుడు దాన్ని ఏమని పిలుస్తున్నాను నేను, అడినోసిన్ అంటున్నాను. అడినోసిన్. ఎస్, ఇంపార్టెంట్. ఇప్పుడు అడినోసిన్ ఈజ్ వాట్ రా, దట్ ఈస్ న్యూక్లియోసైడ్. అడినోసిన్ ఈజ్ ద న్యూక్లియోసైడ్. ఓకేనా? ఇప్పుడు ఈ న్యూక్లియోసైడ్కి నేను ఏమి అటాచ్ చేస్తున్నాను, ఫాస్ఫేట్ ఈజ్ అటాచ్డ్, రైట్? ఇప్పుడు న్యూక్లియోసైడ్కి ఫాస్ఫేట్ అటాచ్ అయితే అప్పుడు దేనిగా మారిపోతుంది, దట్ ఈస్ వాట్, అడినిలిక్ యాసిడ్ అవుతుంది. అడినిలిక్ యాసిడ్. ఇప్పుడు అడినిలిక్ యాసిడ్ ఈజ్ వాట్ రా, న్యూక్లియోటైడ్ అవుతుంది. ఇది న్యూక్లియోటైడ్, ఇంపార్టెంట్ మా. సో న్యూక్లియోటైడ్, దిస్ ఈజ్ న్యూక్లియోటైడ్ ఎగ్జాంపుల్, దిస్ వన్ ఈజ్ న్యూక్లియోసైడ్. దే బోత్ ఆర్ వాట్, RNA. ఎస్, వెరీ ఇంపార్టెంట్, సింపుల్. నెక్స్ట్ వన్ ఈజ్ వాట్, సెకండ్ టైప్ చూద్దాం మరి. అడెనిన్ ఆఫ్టర్ గ్వానిన్ తీసుకుంటున్నాను,
ప్లస్ వాట్ రైబో షుగర్. ఇప్పుడు గ్వానిన్ ప్లస్ రైబో షుగర్ అంటే ఏమొస్తుందన్న గ్వానోసిన్. ఎస్, గ్వానోసిన్ ఈస్ వాట్ రా న్యూక్లియోసైడ్ మా. ఇప్పుడు దీనికి ఏం అటాచ్ చేస్తున్నాను ఫాస్ఫరస్ అటాచ్ చేస్తున్నాను, ఫాస్ఫరస్ గ్రూప్. నెక్స్ట్ దట్ ఈస్ వాట్ గ్వానిలిక్ యాసిడ్ అవుతుంది. వాట్ ఈస్ ద నేమ్? గ్వానిలిక్ యాసిడ్ అవుతుంది. ఇంపార్టెంట్, అది న్యూక్లియోటైడ్ కింద చెప్పాలి. నెక్స్ట్ ఏంటి? సైటోసిన్ ప్లస్ అగైన్ రైబో షుగర్. అప్పుడు ఏమొస్తుంది నాన్న? దట్ ఈస్ వాట్ సైటిడిన్ అనాలి. ఇప్పుడు దీన్ని సైటోసిన్ అనొద్దు మళ్ళా, ఓకేనా? సైటిడిన్, పేరే సైటోసిన్ కదా, సో సైటిడిన్ అని చెప్పండి. సైటిడిన్ ప్లస్ ఏమి యాడ్ చేద్దాము? ఫాస్ఫేట్ గ్రూప్ యాడ్ చేస్తే దట్ ఈస్ వాట్ సైటిడిలిక్ యాసిడ్ అవుతుంది. సైటిడిలిక్ యాసిడ్ అవుతుంది నాన్న, సైటిడిలిక్ యాసిడ్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటిగా మరి? యురాసిల్ ప్లస్ వాట్ అబౌట్ రైబో షుగర్. అప్పుడు ఏమవుతుంది? యూరిడిన్ అవుతుంది. యూరిడిన్ దానికి ఫాస్ఫేట్ యాడ్ చేస్తే మనకి ఏం ఫామ్ అవుతుంది? యూరిడిలిక్ యాసిడ్ అవుతుంది. యూరిడిలిక్ యాసిడ్, ఓకేనా? సో ఆల్ దీస్ ఆర్ వాట్ రా ఆర్ఎన్ఏ న్యూక్లియోసైడ్స్ అండ్ న్యూక్లియోటైడ్స్ కింద చెప్పాలి మనం. ఇక్కడ నుంచి కంపల్సరీ క్వశ్చనింగ్ అనేది ఉంటుంది నాన్న, కేర్ఫుల్. మళ్ళా ఇప్పుడు డిఎన్ఏ గురించి మాట్లాడదాం మరి. వాట్ అబౌట్ డిఎన్ఏ రైట్ నౌ? సో ఇక్కడ చూద్దాం డిఎన్ఏ న్యూక్లియోటైడ్స్ ఏమున్నాయో చూద్దాం. వాట్ ఆర్ ద డిఎన్ఏ న్యూక్లియోసైడ్స్ అండ్ న్యూక్లియోటైడ్స్? ఎస్ మా, అగైన్ హియర్ ఎడినిన్ ఈస్ దేర్ ప్లస్ వాట్ డిఆక్సీ రైబో షుగర్ అని చెప్పాలి. ఇప్పుడు డిఆక్సీ రైబో షుగర్ అని చెప్పాలి. ఇప్పుడు రైబో షుగర్ అనొద్దు, డిఆక్సీ రైబో షుగర్ అనాలి. డిఆక్సీ రైబో షుగర్ రెండు కలిపితే ఏమొస్తుంది? ఇప్పుడు డిఆక్సీ అడినోసిన్ అవుతుంది. ఇప్పుడు ఇది న్యూక్లియోసైడ్. విచ్ టైప్? డిఎన్ఏ న్యూక్లియోసైడ్ ఇది. మరి ఇప్పుడు డిఆక్సీ అడినోసిన్కి ఏం యాడ్ చేస్తున్నాను? ఫాస్ఫేట్. అప్పుడు దేనిగా మారిపోతుంది నాన్న? డిఆక్సీ అడినిలిక్ యాసిడ్ అవుతుంది. అడినిలిక్ యాసిడ్. సి ఆల్ ఆఫ్ ఎక్కడైనా యాసిడ్ వచ్చిందంటే అది న్యూక్లియోటైడ్ అని గుర్తుపెట్టుకోండి నాన్న, న్యూక్లియోటైడ్. బికాజ్ వైరా యాసిడ్ అని ఫామ్ అవుతుంది? బికాస్ డ్యూ టు ద ప్రెసెన్స్ ఆఫ్ వాటర్ ఫాస్ఫరస్ ఆర్ ఫాస్ఫేట్ గ్రూప్. ఓకే, నెక్స్ట్ ఏంటి తీసుకుందాం మనము? వాట్ అబౌట్ నెక్స్ట్ వన్? దట్ ఈస్ అడినిన్ ఆఫ్టర్ గ్వానిన్ ప్లస్ డిఆక్సీ రైబో షుగర్, దట్ ఈస్ ఈక్వల్ టు వాట్? డిఆక్సీ గ్వానోసిన్ అన్నాను. సో నెక్స్ట్ ఏం తీసుకుంటాం? దానికి ఫాస్ఫేట్ యాడ్ చేస్తున్నాము. దట్ ఈస్ వాట్? డిఆక్సీ గ్వానిలిక్ యాసిడ్ అనండి. అని చెప్దాము. ఓకే, నెక్స్ట్ ఏం తీసుకుంటున్నాను నేను? సైటోసిన్. సి ప్లస్ డిఆక్సీ రైబో షుగర్, దట్ ఈస్ వాట్? డిఆక్సీ సైటిడిన్ అనాలి. అందాం. సో ప్లస్ ఫాస్ఫేట్ యాడ్ చేస్తే ఏమవుతుంది? డిఆక్సీ సైటిడిలిక్ యాసిడ్ అవుతుంది. అవుతుంది. కేర్ఫుల్. లాస్ట్ ఏంటి నాన్న? థైమిన్ ప్లస్ డిఆక్సీ రైబో షుగర్. అప్పుడు ఏమొస్తుంది మనకి ఇక్కడ? డిఆక్సీథైమిడిన్ వస్తుంది. సో దానికి ఫాస్ఫేట్ యాడ్ చేస్తున్నాను నేను. అప్పుడు ఏమొస్తుంది? డిఆక్సీథైమిడిలిక్ యాసిడ్ వస్తుంది. అవుతుంది. ఓకేనా? ఆల్ దీస్ ఆర్ వాట్? న్యూక్లియోటైడ్స్ రా. ఇప్పుడు క్వశ్చనింగ్ ఎలా ఉండడానికి అవకాశం ఉంది మరి? సో ఏమంటాడంటే ఫైండ్ అవుట్ ఆడ్ వన్ అబౌట్ న్యూక్లియోటైడ్స్ ఇన్ ఆర్ఎన్ఏ అంటాడు. ఫైండ్ అవుట్ ఆడ్ వన్ అబౌట్ న్యూక్లియోటైడ్స్ ఇన్ ఆర్ఎన్ఏ అని ఇస్తాడు. ఇచ్చి ఫస్ట్ ఆప్షన్ కింద అడినిలిక్ యాసిడ్, సెకండ్ ఆప్షన్ కింద గ్వానిలిక్ యాసిడ్, థర్డ్ ఆప్షన్ కింద సైటిడిలిక్ యాసిడ్, ఫోర్త్ ఆప్షన్ కింద థైమిడిలిక్ యాసిడ్ అని అంటాడు. సో థైమిడిలిక్ యాసిడ్ అనేది ఉన్నది నాన్న ఆర్ఎన్ఏ న్యూక్లియోటైడ్లో. ఏముంటుంది? యూరిడిలిక్ యాసిడ్ ఉంటుంది. బికాస్ ద థైమిన్ ఈజ్ ఆబ్సెంట్ ఇన్ వాట్ అబౌట్ రా ఇన్ ఆర్ఎన్ఏ. ఏముంటుంది? యురాసిల్ ఈజ్ ప్రజెంట్. అలాంటి క్వశ్చనింగ్ ఉండడానికి అవకాశం ఉంది. కేర్ఫుల్, కంపల్సరీ మనకి ఇక్కడ న్యూక్లియోటైడ్స్ పైన క్వశ్చనింగ్ ఉండడానికి అవకాశం ఉంది. ఎలా ఫామ్ అయినాయో కూడా మీకు క్లియర్గా నేను ఇచ్చేసాను. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఏరియా.
కేర్ఫుల్ దిస్ ఏరియా, రైట్? ఓకే, ఇప్పుడు మనము చివరిగా మనం ఏం చూడబోతున్నాం అంటే ఈ పాలీన్యూక్లియోటైడ్ చైన్లో బ్యాక్ బోన్స్ ఆర్ వాట్? ఇన్ ఈ పాలీన్యూక్లియోటైడ్ బ్యాక్ చైన్లో బ్యాక్ బోన్ మాలిక్యూల్స్ ఆర్ వాట్? వాట్ ఆర్ ద బ్యాక్ బోన్ మాలిక్యూల్స్? వాట్ అబౌట్ బ్యాక్ బోన్ బాండ్స్ ఇన్ ఏ పాలీన్యూక్లియోటైడ్? ఆ పాలీన్యూక్లియోటైడ్ అంటే మనం ఒక డైన్యూక్లియోటైడ్ నేర్చుకున్నాం, అదే అలాంటి నెంబర్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ ఆల్ ఆర్ జాయిన్డ్ ఇన్ ఏ వే దట్ ఈస్ టు ఫార్మ్ ఏ పాలీన్యూక్లియోటైడ్ చైన్. అది ఎలా ఉండబోతుందో చూద్దాం ఒకసారి. నౌ సీ ఆల్ ఆఫ్ యూ, ఎస్మా డైన్యూక్లియోటైడ్ చైన్ అని అందాం. డైన్యూక్లియోటైడ్ పేర్లోనే ఉంది. డైన్యూక్లియోటైడ్ మీన్స్ టూ న్యూక్లియోటైడ్స్ ఆర్ దేర్. టూ న్యూక్లియోటైడ్స్ ఉంటే దాన్ని డైన్యూక్లియోటైడ్ అని అండి. సో ఒక్కసారి మరి డైన్యూక్లియోటైడ్ స్ట్రక్చర్ వేస్తున్నాను నేను, చూడండి ఒకసారి. వాట్ అబౌట్ డైన్యూక్లియోటైడ్ స్ట్రక్చర్? ఎస్, దిస్ ఈస్ వాట్ వన్ షుగర్. ఎస్, హియర్ OH group is there. Here H అనుకున్నాం. దిస్ ఈజ్ ఆల్సో వాట్ H, OH. ఇక్కడ కూడా ఏం తీసుకుంటున్నా నేను? H, OH. ఇక్కడ ఏం తీసుకోవాలి? H. దట్ ఈస్ వాట్ OH అండ్ CH2 అనుకున్నాం. దిస్ ఈజ్ వన్ షుగర్. ఇంకోటి కూడా షుగర్ మాలిక్యూల్ వేస్తున్నాను చూడండి నాన్న. దిస్ ఈజ్ వన్ మోర్ షుగర్ మాలిక్యూల్. ఎస్, వన్ మోర్ షుగర్ మాలిక్యూల్. ఇక్కడ కూడా సేమ్ స్ట్రక్చర్ కదా. అప్పుడు ఏముండాలి? ఇక్కడ OH, ఇక్కడ H తీసుకుంటున్నాను. హియర్ వాట్ H, OH. ఇది రైబో షుగర్ అనమాట. H, OH. దెన్ హియర్ వాట్ అగైన్ H, దట్ ఈస్ వాట్ OH అండ్ CH2 తీసుకుంటున్నాను. రైట్స్, కేర్ఫుల్. ఇప్పుడు నెక్స్ట్ ఏం తీసుకుంటాము? నైట్రోజన్ బేస్ తీసుకోవాలి మరి. కాబట్టి ఇక్కడ ఫస్ట్ నేను ఏం తీసుకుంటానంటే, ఇది రైబో షుగర్ కాబట్టి ఒక యురాసిల్ తీసుకుంటున్నాను నేను. NH, యురాసిల్ స్ట్రక్చర్ కదా ఇది. ఇక్కడ ఏముండాలన్నా ఆక్సిజన్, ఇక్కడ ఏముంటుంది? ఆక్సిజన్. ఇక్కడ పొజిషన్ ఏంటి? నైట్రోజన్. ఇక్కడ నైట్రోజన్ ఉంది చూసుకోండి. ఎస్, దిస్ ఈస్ వాట్ డబల్ బాండ్ ఇక్కడ. ఎస్మా. సో ఇక్కడ ఇంకొక స్ట్రక్చర్ వేస్తాను. నేను ఏం స్ట్రక్చర్ వేస్తున్నానంటే ఒక ప్యూరిన్ స్ట్రక్చర్ వేద్దాం మనం ఇక్కడ. వాట్ అబౌట్ ప్యూరిన్ స్ట్రక్చర్ హియర్? సి యు నో దట్ ప్యూరిన్ అంటే డైసైక్లిక్ కాంపౌండ్ కాబట్టి నేను ఇలా తీసుకుంటున్నాను. కాకపోతే డిఫరెంట్గా ఏంటంటే ఇలా తీసుకుంటున్నాను నేను. N. సో ఇక్కడ NH ఇక్కడ వేస్తున్నాను. సో రైట్, ఇక్కడ N తీసుకుందాము. ఇది ఇలా ఉంది అనుకుందాం మనం. ఇలా ఉంది అనుకోండి. సో ఇదేంటి? NH2. ఓకేనా? 6 అమైనో ప్యూరిన్ అని అనుకోండి. ఇది 6 అమైనో ప్యూరిన్. సో ఇక్కడ వాట్ ఈస్ దట్? N. ఇక్కడ కూడా N అనుకుందాం. సో అయిపోయింది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అయిపోయింది నాన్న. 9. ఇది 9 అయిపోయింది. ఓకే, క్లియర్ నౌ. ఇప్పుడు చూద్దాము. ఇది అడెనిన్, ఇదేమో యురాసిల్ అయింది. ఇటువైపు చూద్దాం ఒకసారి. పాస్పేట్ గ్రూప్ అటాచ్మెంట్ ఇక్కడ ఉండాలి కాబట్టి సో ఇంకొక కలర్ యూస్ చేస్తున్నాను నేను. ఎస్సీ ఆల్ ఆఫ్ యూ. సో పాస్పేట్ అంటే P డబల్ బాండ్ O ఉండాలి. ఇక్కడ ఇంకోటి ఏంటి నాన్న? OH ఉండాలి. హియర్ OH ఈస్ దేర్, హియర్ ఆల్సో OH. ఇక్కడ కూడా 5th కార్బన్ కాబట్టి ఇక్కడ కూడా మనం ఏం రాస్తున్నా? నేను పాస్పేట్ తీసుకుంటున్నాను. P డబల్ బాండ్ O, OH ఈస్ దేర్, హియర్ ఆల్సో OH, హియర్ ఆల్సో OH ఈస్ దేర్ నౌ. ఎస్, ఇప్పుడు చూద్దాం మరి కనెక్షన్స్ ఎలా ఫామ్ అవుతున్నాయో. కేర్ఫుల్, నేను కెమిస్ట్రీ నేర్పట్లేను, బాటనీనే ఇది. కేర్ఫుల్ మా కొంచెం చూసుకోండి, ఎందుకంటే బాండ్స్ ఉన్నాయి, మీకు ఒక క్లియర్ కట్ ఐడియా వస్తుందని చెప్పేసి ఇదంతా నీట్కి ఇస్తున్నాను. ఎస్, ఇప్పుడు చూద్దాం ఒక్కసారి మనకు. సో పిరమిడ్ ఇన్ పొజిషన్స్ ఏమున్నాయి మనకి? ఇది ఫస్ట్ పొజిషన్ అనుకుంటే, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది 4, ఇది 5 అండ్ ఇది 6. ఓకేనా? ఇప్పుడు బాండ్ ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం బిట్వీన్ దట్. సో కేర్ఫుల్, హియర్ ఆల్సో H, OH తో బాండ్ ఫామ్ అవుతుంది, రియాక్ట్ అవుతుంది. దట్ ఈస్ వాట్? రిమూవల్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ హియర్. Here one bond is there now. This is the one bond. The name of the bond is called 1,1 N glycosidic bond. N glycosidic bond. This is important. Okay. సో ఇక్కడికి వద్దాం మరి. ఇక్కడ ఎలాంటి అటాచ్మెంట్ ఉంటుందో చూడండి. ఇక్కడ H ఉంది నాన్న, ఇక్కడ OH ఉంది, రియాక్ట్ అవుతుంది. బై ఎలిమినేషన్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ టేక్స్ ప్లేస్. ఓకే, ఇక్కడ మనకు ఒక న్యూ బాండ్ ఫామ్ అయింది మరి. ఇది న్యూ బాండ్ ఫామ్ అయింది. యా, దిస్ బాండ్ ఈస్ కాల్డ్ వాటరా 1, ఇక్కడ ఎంత ఉంది? 9. ఇది ఫస్ట్ పొజిషన్ కదా. సెకండ్, థర్డ్, 4 అండ్ 5. సో ఇక్కడ ఏమైతుంది? 1, 9
N-glycosidic bond form. 1,9 N-glycosidic bond structure form అయింది చూడండి ఒకసారి. ఇప్పుడు phosphate attachment ఎలా ఇద్దామో చూద్దాం ఒకసారి. phosphate attachment. See, here OH is there, here H is there, reaction takes place, right? Elimination of what? Water molecule. Here one bond is formed between, now this is the one bond, new bond is formed. This is called what? Phosphoester bond అని చెప్తాం. Phosphoester bond is formed. Clear now. Coming to the next, see ఇక్కడ కొంచెం జాగ్రత్త చూడండి. Between the two ribose sugar లో ఇక్కడ ఏమవుతుంది? One OH, here H is there ma, by elimination of what? Water molecule. Here one bond is formed between, here one bond is formed, right? This one. Coming to the next one, here also one OH and H is there. So removal of what? Water molecule takes place ma. So here also one bond is formed, right? This is one bond, okay na? So now this is called what? Phosphoester bond. Ester bond. Yeah, this one also what? Phosphoester bond. But now this is and this one both are called what now? Yes ma, the both are called which type of bond? The new bond is what? Phosphodiester bond. Phosphodiester bond, very important area. Phosphodiester bond direction. See now 1, 2, 3, 4 and 5. Okay na? ఇప్పుడు చూడండి, this is one nucleotide and this one is one nucleotide. Between the two nucleotide, which type of bond is formed? Ra, phosphodiester bond is formed. Very important. What is a bond? Phosphodiester bond. Now in this manner way, what is the direction? The direction is actually opposite. ఇక్కడ ఒక స్టాండ్ వేసాను కాబట్టి దీని యొక్క డైరెక్షన్ ఏంటి? 3 to 5 డైరెక్షన్. చూడండి అన్న, 3 to 5 డైరెక్షన్. So 3 to 5 direction. Phosphodiester bond direction is what? 3 to 5 direction is there one strand. అదే ఆపోజిట్ స్టాండ్, ఇంకో స్టాండ్ అయితే ఇది రివర్స్ ఉంటుంది అనమాట. రివర్స్ వేస్తే అప్పుడు ఏ డైరెక్షన్ అవుతుంది? 5 to 3 డైరెక్షన్ అవుతుంది. సో దట్ ఇప్పుడు ఏం రాస్తున్నాను నేను ఇక్కడ? సో డైరెక్షన్ ఆఫ్ phosphodiester bond is, direction of phosphodiester bond is, that is what? Opposite అంటే ఎలా ఉండడానికి అవకాశం ఉంది నాన్న? 3' to 5' direction or 5' to 3' direction in another strand. In one strand 3 to 5, in another strand 5 to 3 direction is there. Very important area. This is direction of phosphodiester bond. ఇప్పుడు చూడండి నాన్న, backbone bond in a nucleotide. చూడండి ఒకసారి, this is one nucleotide, this is one nucleotide and remaining are what? Same type of nucleotides are joined in a manner. That's why to form a polynucleotide chain. So that backbone molecules of polynucleotide chain, backbone molecules in a polynucleotide chain, nucleotide chain. It's a very important nana. The name is what? Sugar and phosphate. These are very important. Next, one more important line is what? Backbone bond in a polynucleotide chain. Backbone bond. మరి ఇంతకు backbone bond is what? In a polynucleotide chain. Polynucleotide chain. That is what ra? It's a important ma. Polynucleotide chain bond is what ra? So phosphodiester bond. Phosphodiester bond. Very important. Yeah, these are the most important lines ma. Yes, these are very important lines. Not only this is also backbone bond
Yeah, this is also important area. Careful. So ఇప్పుడు ఏమంటాను నేను, between the two nucleotide which type of bond is formed? Between two nucleotides, what is the bond is formed? That is phosphodiester bond is formed. Phosphodiester bond is formed between the two nucleotides. It's a very important area. Okay, clear all of you? Yeah, this is very very important ma. Dinucleotide structure, that is what a number of nucleotides are involved in a manner, that's why to form polynucleotide chain. సేమ్ ఇలానే ఉంటుంది మరి, వన్ బై వన్ అన్ని న్యూక్లియోటైడ్స్ అటాచ్మెంట్ అయితే దాన్ని ఏమంటాం మనం ఇక పాలీన్యూక్లియోటైడ్స్ అని చెప్తాం. ఓకేనా, మరొక్కసారి చూద్దాము. ఇక్కడ 3 అండ్ 5 ఎండ్ అని చెప్పాను నేను, 3 అండ్ 5 ఎండ్ 5 ఎండ్ 3 ఎండ్ డైరెక్షన్ అంటున్నాను. ఒకసారి చూద్దాం రా, ఇది 5 ఎండ్ కదా, 5 ఎండ్ ఎలా ఉంది చూడండి, ఫ్రీ ఫాస్ఫేట్ ఈస్ దేర్ మా, రైట్? ఫ్రీ ఫాస్ఫేట్ మాలిక్యూల్ మొయిటీ ఈజ్ అటాచ్డ్ టు ద 5th కార్బన్ ఆఫ్ పెంటోస్ షుగర్, దట్స్ వై దిస్ ఇస్ 5 ఎండ్. ఇక్కడ చివర్లో ఇది చివరి మీన్స్ లాస్ట్ న్యూక్లియోటైడ్ అనుకుందాం. ఇప్పుడు ఇటువైపు ఏముంది, ఫ్రీ ఓహెచ్ గ్రూప్ ఈస్ దేర్, ఎక్కడ ఉంది అది, ఆన్ 3rd కార్బన్, దట్స్ వై దట్ ఈస్ వాట్ రా 3' అంటాం. అలా 5', 3'. దీనికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ కూడా ఎలా ఉంటుంది, రివర్స్ వస్తే అప్పుడు అది ఏమవుతుంది, ఇక్కడ 5 ఉంటే అటువైపు 3' అవుతుంది, ఇక్కడ ఎంత వస్తుంది, ఇక్కడ 3 ఉంటే ఇటువైపు 5' అనేది రావడం. ఎస్, దిస్ ఇస్ అబౌట్ డైన్యూక్లియోటైడ్ స్ట్రక్చర్, ఇంపార్టెంట్ ఏరియా. ఓకేనా? యా, దీస్ ఆర్ ఆల్ అబౌట్ వాట్ కంప్లీట్ polynucleotide chain formation. How to that formation of what polynucleotide chain, మనం ఆ స్ట్రక్చర్ ని క్లియర్ గా మనం నేర్చుకోవడం జరిగింది నాన్న. సో ఫైనల్ టచ్ ఏంటంటే ఒక్కసారి చూడండి, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఏమని అంటాడు అంటే ఇక్కడ చూడండి నాన్న, న్యూక్లియోటైడ్ మీన్స్ nucleotide means what? న్యూక్లియోసైడ్ ప్లస్ ఫాస్ఫేట్ అని అంటున్నాను నేను, అనొచ్చునా? న్యూక్లియోసైడ్ ప్లస్ ఫాస్ఫేట్ అని అంటున్నాను. ఎస్సా, దిస్ ఈస్ వాట్ న్యూక్లియోటైడ్ కింద చెప్తున్నాను నేను. ఇప్పుడు నెక్స్ట్ ఒకవేళ ఇలా ఇచ్చాడు అనుకోండి, న్యూక్లియోసైడ్ మీన్స్ వాటర్ అంటే న్యూక్లియోటైడ్ మైనస్ ఫాస్ఫేట్ తీసుకుందాం మనం. న్యూక్లియోటైడ్ మైనస్ ఫాస్ఫేట్ తీసుకోండి, అప్పుడు ఏమవుతుంది, న్యూక్లియోసైడ్ అవుతుంది. వాట్ ఈస్ దట్? న్యూక్లియోసైడ్ అవుతుంది. ఓకేనా? న్యూక్లియోటైడ్ మైనస్ ఫాస్ఫేట్ ఈజ్ వాట్ మా, దట్ ఈస్ న్యూక్లియోసైడ్ అవుతుంది. న్యూక్లియోసైడ్ ప్లస్ ఫాస్ఫేట్ ఏమవుతుంది నాన్న, న్యూక్లియోటైడ్ అవుతుంది. ఓకే, యా, దిస్ ఈస్ అబౌట్ వాట్ కంప్లీట్ స్ట్రక్చర్ ఆఫ్ ద పాలీన్యూక్లియోటైడ్ చైన్ స్ట్రక్చర్ మా. ఇది మనము బేసిక్ థింగ్, బేసిక్ ఇన్ఫర్మేషన్ కింద మనం నేర్చుకుంటాము. ఇక ఇప్పుడు దీంట్లో ఇలాంటి పాలీన్యూక్లియోటైడ్ చైన్స్ డిఎన్ఏలో ఏముంటాయి, ఆర్ఎన్ఏలో ఏముంటాయి, వాట్ అబౌట్ డిఎన్ఏ లెంత్, దెన్ వాట్ ఈస్ ద కాన్ఫిగరేషన్, వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆర్ దేర్ ఇన్ డిఎన్ఏ, వాటి యొక్క పెయిరింగ్ ఎలా ఉండబోతుంది, మరి ఆ డిఎన్ఏ యొక్క మోడల్ని హూ ఇస్ ప్రపోజ్ దట్. So based on the what are the data is there, so where when it is awarded in Nobel Prize in the scientists also, వాటి యొక్క మెజర్మెంట్స్ ఏమున్నాయి, సో వాటి యొక్క మెజర్మెంట్స్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి మనకి క్వశ్చనింగ్ ఉండడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత డిఎన్ఏ ప్యాకేజింగ్ అనేది ఉంటుంది, దానిపైన కూడా కొన్ని క్వశ్చనింగ్స్ అనేవి ఉండడానికి అవకాశం ఉంది. సో విల్ సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్ వాట్ అబౌట్ డిఎన్ఏ అండ్ డిఎన్ఏ స్ట్రక్చర్, వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆర్ దేర్ ఇన్ ద డిఎన్ఏ, ఆఫ్టర్ ద డిఎన్ఏ ప్యాకేజింగ్, about the DNA packaging, what are the problems on it, we'll see in the next session, we'll discuss that. So thank you all of you.